Oh, I tell you what, God is good. और మరి నేను ఒకటే చెప్పగలను. మన దేవుడు ఎంతో మంచి దేవుడు అనేటువంటి మాట ఒకటి మాత్రం నేను చెప్పగలను. దేవునికి I స్తోత్రం, don't know హల్లెలూయా. how he could get much better to all of us. మరి ఎందుచేత మరి దేవుడు మనందరినీ కూడా ఈ విధంగా ఆయన ఏర్పాటు చేసుకుని మరి ఆ విధంగా మరి ఆయన కొరకు మరి ఆయన సన్నిధిలో సమయం గడిపే విధంగా ఆయన మనల్ని ఎన్నుకున్నారు అనేటువంటిది నేను ఊహించలేకపోతా ఉన్నాను. ఆమేన్. You know, it's 30 days and I leave for Mississippi to go to catch the plane. ఇంకా 30 రోజుల సమయం ఉంది. మరి 30 రోజుల సమయంలో మరి నా యొక్క మిసిసిపి అనేటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టేసి మరి మీ ప్రాంతానికి మరి రాబోయేటువంటి ఫ్లైట్ నేను ఎక్కబోతా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. Oh, I tell you what, it is going to be so wonderful. మరి ఈ విధంగా మరి ఈ విషయాన్ని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది ఎంతో చాలా ఆశ్చర్యంగా, చాలా అద్భుతంగా, ఎంతో నాకు చాలా మరి చాలా ఇష్టకరమైనటువంటి మరి ఆ యొక్క ప్రాంతానికి నేను వస్తున్నాను. నా ఫ్యామిలీని నేను కలవడానికి వస్తున్నాను, నా బంధువులు నేను కలవడానికి వస్తున్నానని నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. ఆమేన్. I even ordered me Manahor non-smelly soap. మరి మరి ఎవరైనా మరి మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మరి నాకు మరి మీరు సోప్ ఇచ్చేటప్పుడు ఏ విధమైన వాసన లేకుండా ఉండే సోప్ ఇచ్చినా నేను ఆ సోప్తో స్నానం చేస్తాను. Yes, sir. Every time before, when we go into tribal regions, I get eat up with bugs. మరి మీకు తెలుసో లేదో మరి ఆ యొక్క నేను ఎప్పుడైతే ఇండియా వస్తానో మరి నా శరీరం అంతా కూడా మరి కొన్ని గాయాలు, చిన్న చిన్న గాయాలు, ఆ దోమకాట్లు మరి ఏంటో తెలియదు, మరి ఏదో పురుగులు కుట్టినట్టు మరి నా గాయాలన్నీ నా ఒళ్ళంతా కూడా చిన్న చిన్న ఎర్ర ఆ యొక్క పుల్లులాగా అయిపోతూ ఉంటుంది. So unscented soap, that's the key. మరి నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ మీరు ఇచ్చే సోపు ఒకవేళ మారిస్తే బాగుంటుందేమో, ఏదన్నా ఒక ఏమి ఇలాంటి ఇరిటేషన్ రాకుండా మరి ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్ రాని సోపు లాంటిది ఏదన్నా మరి నా కోసం మరి మీరు ఉంచాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. Yes, sir. Yes, sir. అన్న ఈ సంవత్సరం ఇంకేమి స్కిన్ ఎలర్జీ గట్టా ఏమి కురుపులు రావన్న ఈ సంవత్సరం. ప్రార్థన Pastor Manohar is giving you a soap that will not help you to not having skin energy, and also is praying God will help you not having skin problems. Yes. What's he going to do about my deodorant that I can't use? Praise the Lord. ఆప్నే మరి ఆయన అయ్యగారు మరి చేసినటువంటి ఆ యొక్క ఆయన వెళ్ళిపోతూ ఇచ్చినటువంటి ఆ పౌడర్ మీరు వాడుతున్నారా, పడేశారా అని అడుగుతున్నారు. Yes, still he is using the deodorant. He's using what? The deodorant you given to him before you leave India. He's using it. Yes, huh? sir. Yes, sir. He's using now. Oh, I tell you what, the Lord is good. He's good. మరి ఆ యొక్క మన దేవుడు చాలా మంచి దేవుడు అండి. ఆయన ఎంతో గొప్ప దేవుడు. I want us to go to 1 John today. మరి ఈరోజు మరి ప్రత్యేకంగా మొదటి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా మొదటి యోహానులో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. And I bet you can't guess who wrote 1 John. మరి ఈ యొక్క మొదటి యోహాను మరి ఎవరు రాశారు అనేటువంటిది మరి ఆ యొక్క మరి నాకు ఒకవేళ మీకు తెలిసినట్టయితే నాకు చెప్పండి. This is not one that Paul wrote. మరి నాకైతే ఖచ్చితంగా ఒకటి తెలుసు, ఇది పౌలు గారు అయితే ఈ యొక్క మొదటి యోహాను అనేటువంటిది పత్రిక రాయలేదు. I tell you, John writes just a couple of verses. I mean, a couple of books, and then they say he wrote Revelation. మరి అయితే యోహాను గారు మరి ఆ యొక్క
కొన్ని మరి ఆ యొక్క విషయాలను ఆయన రాశారు. మరి ఈ మరి తర్వాత ప్రకటన గ్రంథాన్ని ఆయన రాశారు. And the Holy Spirit really speaks deep with him. మరి ఈ యొక్క 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను ఈ మూడిట్లో కూడా, ఈ 3 పుస్తకాల్లో పత్రికల్లో కూడా పరిశుద్ధాత్ముడు చాలా మరి ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రజలతో మాట్లాడడం మనం గమనిస్తాం. And so when we have studied John chapter 1, మరి ఆ యొక్క అయితే మరి ఈరోజు మనం don't change it. Don't change the screen. మరి ఈ విధంగా మనము ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనం చూస్తున్నాం. And we know that in John 1:1 it says, "In the beginning was the Word." మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని అక్కడ యోహాను భక్తుడు ఆ యొక్క పుస్తకాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. And the Word was with God. ఆ తర్వాత ఆయన చెప్తాడంటే ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని ఆయన చెప్తా ఉంటారు. And the Word was God. ఆ వాక్యమే మరి ఆ దేవుడై ఉన్నాడు అని కూడా తర్వాత చెప్తా ఉంటారు. Hold on just a minute. మరి ఆదియందు వాక్యముండెను, Can I call you వాక్యము back? దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాటల ద్వారా ఆ యోహాను సువార్తను ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు. It says he was with God, and he was the Word of God, and he's with God in the beginning. మరి ఆ యొక్క మరి దాన్ని ఆ 4 మాటల్ని మనం ఆలోచించినట్లయితే ఆయన ఆదియందు దేవుడై ఉన్నాడు, ఆయన వాక్యమైన దేవుడై ఉన్నాడు, ఆయన మరి ఆయన అది ఆ యొక్క దేవుని ఆయనే ప్రత్యక్షంగా దేవుడై ఉన్నాడు, ఆయన వాక్యముగా ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. John is so specific that we know that Jesus is God and the Son and the Word. మరి ఇక్కడ దేవుడు ఆ యొక్క యోహానుకు బయలుపరిచినటువంటి రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయనే మరి పరిశుద్ధాత్మ అయినట్టు ఆయన మరి దేవుని యొక్క ప్రతిరూపముగా ఆయన ఉన్నాడు, మరి ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయన ఆదియందు ఉన్నాడు అనేటువంటి విషయాలను ప్రారంభంలోనే మనకు చెప్పారు. And we know, because Jesus told us, he is the only way to salvation. మరి మనకు తెలుసండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, మరి ఆ యొక్క రక్షణ పొందుకోవాలంటే దేవుడే, ఆయన యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షణ అనుగ్రహించగలరు. We can't worship that idol with 18 arms on the side of the road and get to heaven. మరి ఆ యొక్క మన ఎవరో మరి అన్య దేవతలైనటువంటి విగ్రహాలు, మరి ఎన్నో మరి తలలు, ఎన్నో చేతులు మరి ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మలు మనల్ని ఏ విధంగా కూడా రక్షించలేవు. Jesus is the only way, and for the people that have never heard the name of Jesus, Jesus is still God and they can call to him. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క ఎవరైతే రక్షణ పొందడం లేదో, పాపులుగా జీవిస్తూ ఉన్నారో, విగ్రహారాధనలో జీవిస్తూ ఉన్నారో అటువంటి వారిని ఆయన రక్షించుకోవాలని, వారిని మరి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన వారిని ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Now let's go to John 1. మరి యోహాను సువార్త First John. మరి 1 యోహాను 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అందరూ కూడా మరి చూడండి, 1 యోహాను 1వ అధ్యాయం And read 1 through 4. మరి 1 యోహాను 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందామండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచుతుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా
మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకే మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. John is talking about Jesus. మరి యోహాను భక్తుడు మరి ఈ యొక్క పత్రిక యోహాను సువార్త మొదటి యోహాను పత్రికలో యేసుక్రీస్తు గురించే మరి మొట్టమొదటగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. He is saying that Jesus was here from the beginning, which salvation was here from the beginning. మరి యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఆయన చెప్తా కూడా మరి ఆయన ఏమంటున్నాడంటే ఈ యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ అనుగ్రహించేటువంటి ఆయన అనుగ్రహించగలరు. ఆయన ఆదియందు మరి భూమి ఆ యొక్క సృష్టి ప్రారంభము కాకముందే ఆయన ఉండి ఉన్నారని చెప్తా ఉన్నారు. The salvation that Jesus brought was decided on before the beginning of time. మరి ఆదిలోనే మరి రక్షణ ఉన్నది అని అంటే మరి దాని అర్థం ఏంటంటే మరి ఈ రక్షణ అనుగ్రహించాలి, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవతారిగా వచ్చి సిలువలో మరణించాలని ఆ యొక్క సృష్టి ప్రారంభానికి ముందే తండ్రి ఆలోచన కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. And all mankind, that's with the capital ALL, all mankind. మరి ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి రక్షించబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశ. Has free will to accept. After he's already rejected, he has a chance to accept Christ. మరి అయితే ఈ ప్రజలైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రజలందరూ కూడా మరి పాపములో పడిపోయి దేవునికి దూరం అయిపోయి మరి వారు దేవుణ్ణి కనుగొనలేకపోతా ఉన్నారు. అయితే వారు దేవుని కనుగోవాలని దేవుని దగ్గరికి రావాలని ఆయన ఆశ. I told you at another meeting I was over with friends eating supper with them the other night. మరి కొన్ని విషయాలు మరి రాత్రి కాలంలో మరి నా సహోదరులతో కొంతమంది స్నేహితులతో నేను భోజనం చేస్తా ఉన్నప్పుడు కొన్ని మాటలు మేము మాట్లాడుకున్నాం. And I sat over the table with their wives while the two men watched football. మరి అక్కడ మరి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరి అక్కడ వారి కుటుంబము వారందరూ కూడా కలిసి మరి భోజనానికి మేము సిద్ధపడతా ఉన్నాం. And one of the ladies asked, why, since we have such a God that is so loving and caring, does not everybody go to heaven? మరి అక్కడ మరి ఒక దైవజను యొక్క మరి సహోదరుని యొక్క భార్య నన్ను ఒక ప్రశ్న అడిగింది. మరి మన దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు అని చెప్తున్నాం కదా, మరి ఎందుచేత మరి అందరిని కూడా ఆయన రక్షించుకుని పరలోకానికి తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అలా చేయట్లేదని నన్ను ప్రశ్న వేసింది. There are really some good people in this world. They give money away, they help the poor, they help rescue people in storms. మరి అవును నిజమే, మరి ఆమె చెప్పింది చాలామంది మంచివారు ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఉన్నారు. అయితే దేవుని తెలియకుండా మరి వారు దాన ధర్మాలు చేస్తూ మరి ఎంతోమంది ఆ పేదవారికి వారు సహాయం చేస్తూ మరి వారు ఉంటా ఉన్నారు. కానీ మరి వారు సరైనటువంటి విధంగా వారు భక్తి జీవితం లేనటువంటి వారుగా ఉన్నారు. Why doesn't everybody go to heaven with God being so good? మరి దేవుడు మరి ఎంతో మంచివాడైతే ఇటువంటి మంచివారు దాన ధర్మాలు చేసేవారు వీరందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళొచ్చు కదా, మరి వారిని ఎందుకు రక్షించుకోవట్లేదు అని ఆమె ప్రశ్న అడిగింది. And I know every one of you know the answer. మరి నాకు తెలుసు మరి ఎందుచేత ఆయన మరి అందరినీ మరి మంచి కార్యాలు చేసేవారని మాత్రం తీసుకెళ్లకుండా రక్షణ అంటే పాప క్షమాపణ పొందినటువంటి వారికి మాత్రమే ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటిది మన అందరికి కూడా తెలుసు. I know you know the answer. I'm just repeating what you already know. మరి మీకు ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో, ఎవరైనా మిమ్మల్ని ఆ ప్రశ్న వేస్తే మీకు ఏం సమాధానం చెప్పాలో నాకంటే మీరు బాగా చెప్పగలరు. మీకు తెలిసిందే నేను మీకు మరలా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. And we know, looking at Genesis, that Adam and Eve had a perfect life.
మరి ఆ యొక్క ఆదికాండంలో మరి ఏదెను తోటలో మరి ఆదాము అవ్వ మరి దేవునితో మరి సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు వారు ఎంతో చక్కని జీవితాన్ని వారు కలిగి ఉండేటువంటి వారు. They ate from the trees all they wanted. They didn't have to plant anything or cultivate it or weed it. మరి వారు ఏ విధంగా మరి వారు మరి వారు విత్తాలని మరి దాన్ని మరి పంట కూర్చాలని మరి దాన్ని సేదుపరచాలని మరి వారు ఆ తర్వాత వారు కష్టపడడం కానీ ఏమీ లేదు. వారికి అలా వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు కోసుకొని తినడమే, ఇంకేమీ వారికి కష్టపడ అవసరం లేదు. Oh, they got to walk in the garden with Jesus, with God, every day. మరి అంత మాత్రమే కాకుండా మరి వారు ఆ యొక్క ఎంత మరి యేసుక్రీస్తు ప్రభుతో ప్రతి దినము కూడా మరి ఆ యొక్క ఏదైనా తోటలో నడిచేటువంటి భాగ్యాన్ని వారు కలిగి ఉండేటువంటి వారు. But see, the problem was they had free will. మరి ఆ సమయంలో మరి అక్కడ మరి వారికి దేవుడు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రము, వారి మంచిని చెడుని ఎన్నుకునేటువంటి స్వాతంత్రం, ఈ రోజుల్లో ఎలాగైతే మనల్ని మంచి చెడు ఎన్నుకునే వారిగా మనకి ఆ స్వాతంత్రం ఇచ్చారో ఆ దినాల్లో వారికి కూడా అదే స్వాతంత్రాన్ని ఇచ్చారు. All they saw in the garden with Jesus was perfectness and walking with God. మరి దేవుడు కోరుకునేది ఏంటంటే వారు మంచిని కోరుకుంటారు, వారు పాపము లేని వారుగా జీవిస్తారు, పరిశుద్ధులుగా జీవిస్తారు, నాతో కలిసి జీవించాలని వారు కోరుకుంటారు. అలాగే వారు ఉండాలని దేవుడు కోరుకున్నారు. And then temptation entered the garden. అయితే మరి ఆ యొక్క ఆ పాపము అనేటువంటిది ఆ యొక్క ఏదైనా తోటలోకి మొట్టమొదటిగా ప్రవేశించింది. And stood and looked at Adam and Eve in the face. మరి చూడండి ప్రియులారా, మరి పాపం ఎప్పుడైతే మరి ఆ యొక్క మరి మానవుల్లో ప్రవేశించిందో అప్పుడు మరి ఆ యొక్క వారికి మరి దేవుని మొహాన్ని వారు చూడలేకపోయారు. And then he put doubt in Eve's mind. మరి పాపము మరి ఆ యొక్క మరి ప్రారంభానికి ముందుగా మరి సైతాను అపవాది అవ్వ మరి ఆలోచనలో మరి ఆ యొక్క ఒక మరి డౌట్ వచ్చే విధంగా చేశాడు. And that doubt coming from Satan as the serpent was that, why don't I eat of that fruit and become just like Jesus? మరి ఆ యొక్క మరి ఆ ప్రశ్న మరి సైతాన్ అడుగుతూ ఉన్నప్పుడు మరి ఎందుకని దేవుడు మరి పండు తినొద్దన్నాడో మీకు తెలుసా, మరి మీరు పండు తిన్నప్పుడు మీరు కూడా దేవుడు లాగా అయిపోతారు అని ఒక అబద్ధం వారికి చెప్పాడు. I can become like God. మరి ఆ యొక్క ఆ మాటకు ఆ అవ్వమ్మలో ఒక ఆశ ఏర్పడింది, నేను దేవునితో సమానంగా మారిపోతాను అనేటువంటి ఆశ ఏర్పడింది. And that sin, that doubt, that question festered in their hearts. మరి ఆ యొక్క అపవాది వేసినటువంటి ఆ ప్రశ్న ఏదైతే ఉందో, ఆ మాట ఏదైతే ఉందో వారి హృదయాలను మరి ఆ యొక్క మార్చివేసేదిగా, వారి హృదయాల్లో ఆలోచనలు మార్చేదిగా అది ఆ యొక్క మాట ఎంతగానో మరి వారిని శోధిస్తూ ఉంది. And see, the crazy thing is, Adam was right there with her the whole temptation. మరి మరొక ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అవ్వతో మరి సైతాను మాట్లాడే ప్రతి క్షణము కూడా మరి ఆమెను శోధించేటువంటి ప్రతి సమయంలో కూడా ఆదాము కూడా ఆమె ప్రక్కనే నిలబడి ఉన్నాడు. See, and the Holy Spirit says it in Genesis. మరి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మరి ఆ యొక్క ఆదికాండములో మనం నేర్చుకోవడానికి మొట్టమొదటి పుస్తకంలో మనం నేర్చుకోవడానికి వాటిని మొట్టమొదట రాసి ఉంచారు. You don't have to go there. I'm going to read it. Genesis 3 verses 6 and 7. మరి ఆ యొక్క ఆదికాండము మరి 3వ అధ్యాయము మరి 6-7 వచనాలను మనం చూసుకున్నట్లయితే అక్కడ మానవుని యొక్క పతనము మరి మనం చూస్తూ ఉన్నాం. I tell you, if somebody's pulled it up, read it. మరి అక్కడ చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందామండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదిను కన్నులకు అందమైనదిను వివేకమిచ్చు రమ్యమైనదిన ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను, అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపాకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి.
What do you see in those two verses? మరి ఈ 2 వచనాలు 6, 7 వచనాలు మనం చదివినప్పుడు మనకి ఏం అర్థమవుతోందండి? That thought of just a little idea festered into so much sin that they couldn't recognize. మరి ఆ యొక్క వారికి తెలియకుండానే మరి ఆ యొక్క వారు గొప్ప పాపములో పడిపోయేటువంటి విధంగా ఆ చిన్న ఆలోచన, ఆ సైతాను యొక్క శోధన వారిని ఆ యొక్క దేవునికి దూరపరిచేటువంటి గొప్ప ఆజ్ఞాతిక్రమం అనేటువంటి పాపముగా అది మారిపోయింది. Eve's thinking, oh, it's just a little piece of fruit. మరి ఆ యొక్క ఒక పండు తీసుకొని దాన్ని ఆ యొక్క కొంచెము పండు తింటేనే అంత మరి ఆ యొక్క ఆ దేవునికి ఉగ్రత వచ్చేస్తుందా? How can that little bitty piece of fruit change our relationship with God? మరి ఎలాగా ఈ చిన్న కాయ మరి పండు ఏదైతే ఉందో ఆ పండు తినడం అనేటువంటిది దేవుణ్ణి మానవుణ్ణి మరి వేరుపరిచేటువంటి అంత ఘోరమైనటువంటిదిగా అది ఎలా మారిపోయింది? How can that one little thought in a man's mind about another woman change his relationship with God? మరి ఎలాగా మరి ఆ యొక్క మరి ఒక మంచి వ్యక్తిగా జీవించేటువంటి ఆ యొక్క మంచి సంఘంలో మంచి సభ్యుడిగా ఉండేటువంటి ఒక అతను మరి తన భార్యను కాక మరి వేరే పరస్త్రీ వైపు అనే వ్యామోహం చూపించడం ద్వారా ఎలాగా దేవునికి దూరం అయిపోయి ఆ యొక్క దేవుని ఉగ్రతకు గురవుతున్నాడని మనం ఆలోచిద్దాం. How can that one thought about looking at another man's house, which is bigger than yours, and you lust after that house? మరి ఎలాగా మరి నీవు ఒకవేళ చిన్న ఇల్లునే నువ్వు కలిగి ఉన్నావేమో, నీకన్నా పెద్ద ఇల్లు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సహోదరుని ఇల్లుని చూసి నాకు కూడా ఇలాంటి ఇల్లు కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది పాపమని నీకు తెలిసినప్పటికీ ఆ విధంగా నువ్వు ఆలోచించడం అనేటువంటిది చాలా గొప్ప ఘోరమైనటువంటి పాపం అది. How can hearing on these Zoom meetings that somebody received a scooter or a motorcycle or a car, and you start lusting after why didn't you? మరి జూమ్ మీటింగ్లో వచ్చేటువంటి సహోదరులు కొంతమంది ఆ యొక్క దేవుడు మరి వారికి మోటార్ సైకిల్ ఇచ్చాడు, కొంతమందికి అయితే కార్లు ఇచ్చాడు, కొంతమందికి అయితే సంఘాలను కట్టించాడు. మరి ఆ విధంగా వారందరికీ ఇస్తున్నారు కానీ నాకెందుకు ఇవ్వట్లేదు అనేటువంటిది మరి ఆ యొక్క ఒకవేళ ఒకలాంటి స్వార్థం, ఒకవేళ అటువంటి అసూయ లాంటిది ఒకవేళ నీలో పాపంగా ప్రారంభించబడతా ఉందేమో. See, that's what happened to Eve. She wanted power. She wanted control. మరి అదే మరి ఈ యొక్క మరి అవ్వ మరి ఈ విషయాలన్నిటిలో మరి ఆమెకు వస్తున్నటువంటి శోధనను మరి జయించడానికి ఏది ఎన్నుకోవాలి, మంచి మార్గం ఎన్నుకోవాలా చెడు మార్గం ఎన్నుకోవాలా, ఆమెకు సంపూర్ణ స్వాతంత్రం ఆమె కలిగి ఉన్నారు. She wanted what she was not supposed to have. మరి ఆమె ఆ విషయంలో మరి మనకి ఏం అర్థమవుతా ఉందంటే ఆమె తనకు తాను మరి ఆ యొక్క ఆ శోధనను జయించలేకపోయింది అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. God's plan for Eve and Adam were to be happy in the garden, living with the Lord. మరి దేవుని యొక్క ఆలోచన అయితే మరి ఆ యొక్క ఆదాము అవ్వ మరి దేవునితో కలిసి ఆ యొక్క ఏదైనా తోటలో వారు కలకాలం జీవించాలని, అక్కడ వారు అభివృద్ధి చెందాలని ఆయన ఆశపడ్డారు. Free will. We all have free will. అయితే వారిని ఒక బంధించినట్లుగా వారిని ఉంచలేదు కానీ వారికి స్వాతంత్రం ఇచ్చాడు మంచి చెడుని ఎన్నుకునే విధంగా. మనకి ఎలాగైతే ఆయన మంచి చెడుని ఎన్నుకునే స్వాతంత్రం ఇచ్చాడు అలాగే ఇచ్చారు. She took a bite of that fruit and it tasted good and she handed it to Adam, who was standing right there. మరి ఆ యొక్క ఆమె మరి ఆ చెట్టు ఫలాన్ని తీసుకుంది, అది చూడడానికి రమ్యముగా ఆ రుచికి మధురంగా ఉంటుంది అనుకుని చూసుకొని మరి ఆమె ఆ పండు తీసుకుని ఆమె తిని తన భర్త అయినటువంటి ఆ యొక్క ఆదాముకు కూడా పండునిచ్చింది. And then all of a sudden when they ate the fruit, their eyes and mind were open. మరి చూడండి అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే వారు ఎప్పుడైతే మరి ఆ పండును తిన్నారో మరి వెంటనే వారు ఆ కన్నులు తెరవబడ్డాయి, వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం.
So the answer to that lady's question was, her question was, why do not good people not go to heaven without Jesus? మరి నిన్న నన్ను అడిగినటువంటి సహోదరి మరి ఆ యొక్క మరి ఎందుచేత మరి అందరూ పరలోకానికి వెళ్లకుండా కొంతమంది మంచి కార్యాలు చేసిన వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి దానికి మరి ఇది ఈ విషయము ఆమెకు అర్థం చేసుకుంటే సరిపోద్దేమో నేను అనుకుంటున్నాను. And we know, as we've been saved and studied the Word, we know the answer is because we were lost and we were found. మరి ఆ యొక్క ఎందుకంటే మనకు మరి ఈ యొక్క విషయాలు మనకు బాగా అర్థమవుతాయి. ఎందుచేత మరి ఆ యొక్క దేవుణ్ణి మనం ఆ యొక్క ఆయన దగ్గర నుంచి మనం ఆయన ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం. మనం ఎలా పొందుకోవాలి అని మనకు తెలుసు. ఎందుకంటే మనం ఇంతకుముందు ఆయనకు దూరస్తులుగా జీవించి ఆయన వాక్యం ద్వారా రక్షించబడి ఆయనకు సమీపస్తులుగా మార్చబడ్డాం కాబట్టి. Because we know that when we get when Adam and Eve sinned, they were removed from God's presence. మరి ఎందుచేతంటే మనం వాక్యంలో చూసాము, మరి ఆదాము అవ్వ మరి వారికి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని వారు సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల వారు దేవునికి దూరం అయిపోయి ఏదెనులోంచి గెంటివేయబడ్డారు అనేటువంటిది మనకు తెలుసు. And Adam was held accountable for the sin because God had directed him not to eat. మరి ఆ యొక్క ఆదాముకు మరి ఆయన చెప్పాడు, ఇదిగో ఆ పండును నువ్వు తినొద్దు అని ఆదాముకు చెప్పాడు. మరి అయితే ఆదాము తినడం వల్ల ఆదాము తిన్న తర్వాత మరి ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత మరి ఆదాము మీదకి రావడం ప్రారంభించింది. And that sinful nature became part of their life. Their soul went to darkness from light. మరి ఆ యొక్క పాప స్వభావం ఏదైతే మానవుల్లో జన్మత కలిగి ఉన్నాడో మరి ఆ స్వభావము అక్కడి నుంచి మానవుల్లో అది నివసిస్తూ మరి అతను మరణించే వరకు కూడా ఆ స్వభావం అతనిలో అలా ఉంటా ఉంది. And the sinful nature that we have today came from Adam, not Eve. మరి ఈ రోజులో మనము మన శరీరాల్లో మనం కలిగి ఉన్నటువంటి పాప స్వభావం ఏదైతే ఉందో ఇది ఆదాము ద్వారా వచ్చిందే గాని అవ్వ ద్వారా వచ్చింది కాదు. And I'm gonna get in depth with this because when man makes love to a woman, he passes that seed into the woman's womb to form a child. మరి ఎందుచేతంటే మరి ఆ యొక్క పురుషుడు మరి ఆ యొక్క స్త్రీ మరి కంటే మరి ఆ యొక్క మరి ఆ దేవుని దృష్టిలో మరి ప్రత్యేకమైనటువంటి విధంగా అతను తయారు చేయబడ్డాడు, అతను ఎన్నుకోబడ్డాడు. కాబట్టి మరి అతను మరి పాపము చేసినప్పుడు మరి ఎప్పుడైతే ఆ పాపం చేశాడో అప్పుడు దేవుని కోపం మన అందరి మీదకి వచ్చింది. And so every child that Eve bore that ended up populating the world had the sinful nature in it. మరి ఆ విధంగా ఆదాము పాప స్వభావమును బట్టి అది ఆ స్త్రీ గర్భములో మరి పుట్టేటువంటి శిశువు ద్వారా మరి ఈ విధంగా ప్రపంచంలో పుట్టినటువంటి వారందరూ కూడా మరి పాపులుగా మారిపోయారు. Man is inherently lost. He is evil. He is bad. మరి అందుచేతే మరి ఆయన దేవుడు అంటా ఉన్నాడు కదా, ఇదిగో ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో చెడిపోయి ఉన్నారు, వారంతా మరి ఎంతో దుష్టులుగా మారిపోయారు. మరి వారి గురించి వారిని కలుగు చేసినందుకు నేను సంతాపడతా ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నారు. I'm sorry, I stayed on that too long. మరి ఈ విషయం మీద చాలాసేపు మీకు చెప్పాను, దయచేసి క్షమించండి. We don't have a choice but to be lost. మరి అయితే మనకు ఎటువంటి మరి తప్పించుకునేటువంటి మార్గము లేకుండా మనము ఆ యొక్క దేవునికి దూరం అయిపోయే విధంగా ఈ పాపం అనేటువంటిది మనల్ని దేవుని నుంచి దూరపరిచేసింది. But we have a choice and free will to accept salvation. Hallelujah. అయితే మనకు ఆ యొక్క రక్షణ పొందాలా లేదంటే పొందకూడదా
అనేటువంటిది మనకు ఆ దేవుడు మరి ఆ యొక్క మనకు స్వేచ్ఛనిచ్చాడు. మనం పాపంలో జీవించాలా అన్నా మన ఇష్టమే, రక్షణ పొందుకొని మంచివారుగా జీవించాలన్నా, పరిశుద్ధులుగా జీవించాలన్నా కూడా అది మన ఇష్టమే. Oh, my hair's standing up now. Going to 1 John. మరి ఆ యొక్క ఈ విషయాలు చెప్తా ఉంటే మరి నా యొక్క ఆత్మ ఎంతో ఆనందిస్తూ ఉంది. చూడండి, ఆ యొక్క 1 యోహానులో ఉన్నటువంటి మాటలు మనం మరొకసారి మనం చదువుకుందాం. Oh, we have a choice. We can have Jesus living in our hearts. అయితే దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అదేంటంటే మనము ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనం హృదయాల్లో ఉండాలని మనం కోరుకుంటామని ఆయన మనకి అవకాశం ఇచ్చాడు. మనం ఆ విధంగా చేయడానికి ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ. Hallelujah. We have the great hope. We have Jesus. We have God. We have the Holy Spirit inside of these clay vessels that is a temple. మరి ఈ విధంగా మరి ఈ మట్టి ఘటాలుగా ఉన్నటువంటి మనల్ని ఆయన ఎన్నుకొని మనకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చి ఆయనను ఎన్నుకోవాలని, ఆయన మన హృదయంలోకి ఆహ్వానించి మన హృదయంలో నివసింప చేసుకొని మనం ఆయన వలె మనం జీవించాలని, పవిత్రంగా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తూ మరి ఆయన మహింపరచాలని ఆయన కోరిక. Oh, I just want to praise the Lord. Praise Him, praise Him, praise. Thank you, Lord. Hallelujah. దేవునికి స్తోత్రం లేకపోతా ఉన్నారు. ఆమేన్. Amen. Oh, the great Creator gives us peace, joy, and happiness. మరి ఆ యొక్క ఈ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త మన జీవితాల్లో శాంతి, సమాధాన, సంతోషాలు ఆయన ఇవ్వాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. He gives us strength and courage in the times of trial. మరి ఆయన మనం ఎదుర్కొనేటువంటి సమస్యల్లో, మన ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధనల్లో మరి ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి మనల్ని తప్పించే మార్గం మనకు కనపరిచి మనం వాటన్నిటిలో తప్పించి బలపరచాలని, విడిపించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. He gives us the ability to walk through fire because He's already there. మరి ఆయన అగ్ని వంటి సమస్యలు ఒకవేళ మన ముందు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క అగ్ని వంటి సమస్యల్లో కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోతో ఎలాగైతే ఆయన అగ్నిలో నడిచాడో అదేవిధంగా ఆ అగ్నిలో మనకంటే ముందుగా మన యేసయ్య ఉండి మనతో నడవాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Can you even imagine Shadrach, Meshach, and Abednego saying, "No, Nebuchadnezzar, I will not bow a knee to you." మరి మీరు ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి మీరు ఎప్పుడన్నా చదివారా? వాళ్ళు చెప్తున్నారు కదా, ఇదిగో నెబుకద్నెజర్, ఇదిగో మీరు చేసినటువంటి ప్రతిమకు మేము మొక్కమని వాళ్ళు చెప్తా ఉన్నారు. Come on, Neb, throw me in the fire. I trust God. మరి ఇదిగో మాకు మేము మొక్కం కాబట్టి మమ్మల్ని తీసుకెళ్లే అగ్నిలో పడేయండి, మేము దేవుని నమ్ముతా ఉన్నాం, ఈ అన్ని దేవతల విగ్రహాలను మేము నమ్మమని ఆయన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా Oh, world, weather, let the flood sweep me away because I know Jesus has got me. మరి ఇదిగో ఎన్నో తుఫాన్లు రానివ్వండి, వరదలు రానివ్వండి, ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు రానివ్వండి, నాకేం పర్వాలేదు, ఎందుకంటే యేసే నాతో ఉన్నారు, నన్ను తప్పిస్తారు, నాకు బలపరుస్తారు, నాకు సహాయం చేస్తా ఉన్నారని విశ్వాసంతో మనం ముందుకెళ్తాం. Lord, when they come and they get a high-powered rifle and they shoot the leader of that ministry, I'm with you. మరి ఇదిగో ఒక సంస్థలో మరి ఒక దైవజనుడిని మరి గన్ పెట్టి ఇదిగో కాల్ చేశారు. మరి ఒకవేళ అలాగే నన్ను కూడా మరి రేపన్నా ఎప్పుడన్నా దేవుని పరిచయం చేస్తాను, నన్ను కూడా వాళ్ళు చంపేస్తారేమో, నాకైతే భయం లేదు, నువ్వు ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నేను భయపడను అని చెప్తా ఉన్నా. ఆమేన్. Shadrach, Meshach, and Abednego are being held by the guards and they go walk into the fire and these guys burn up. It kills them. మరి ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అయితే వారు కూడా దేవుని కొరకు మరి ఎంతో అగ్నిలో వెళ్ళడానికి వారు సిద్ధపడి మరి వారు వెళుతూ ఉంటే వారిని అగ్నిలో పడవేయడానికి ప్రయత్నించినటువంటి వారు కాలిపోయి చనిపోయారు. And they're sitting there going, where is this air conditioning coming from? మరి వారికైతే మరి అగ్ని ఏమీ తెలియట్లేదు, కానీ వారైతే చల్లని ప్రాంతంలోనికి ఎయిర్ కండిషన్ రూమ్లోకి వెళ్తున్నట్టుగా వాళ్ళకి ఒకవేళ అనిపించిందేమో, ఎక్కడి నుంచి అగ్నిలో ఎయిర్ కండిషన్ ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళు అనుకున్నారేమో. Air condition hadn't even been invented then, but it's cool air blowing on them.
మరి అయితే Ooh. అక్కడైతే ఏమి ఎయిర్ కండిషన్ లేదు, అక్కడంతా మంట మండుతూ ఉంది. అయితే వారి శరీరానికి మాత్రము మంట కలగట్లేదు, కానీ ఆ చల్లగా ఎయిర్ కండిషన్లో వెళ్తున్నట్టుగా వాళ్ళకి అనుభూతి కలుగుతూ ఉంది. ఆమేన్. And I could see them stepping into the furnace, huge furnace, all on fire. మరి అక్కడ చూసినట్లయితే మరి ఇంకా ఒక ఆ మంటలోనికి వాళ్ళు ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ మంట చాలా పెద్ద మంట. మరి ఆ మంటలోనికి వారు వెళుతూ ఉన్నారు, ఒక మరి ఆ యొక్క అగ్ని మండుతూ ఉన్నటువంటి ప్రాంతానికి. And they look at each other and they say, goodness gracious, what is going on? మరి వారందరూ కూడా మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ఒకరికొకరు చూసుకుంటా ఉన్నారు. ఏంటి మనమైతే అగ్నిలోకి వచ్చాం, మరి ఏం జరుగుతూ ఉంది, మనం కాలిపోవట్లేదు ఏంటని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. I know they didn't, but I could see them giving high five. God's taking care of us. మరి ఒకవేళ వారు ఇలా చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ వాళ్ళు ఇదిగో అని వాళ్ళందరూ కూడా వాళ్ళు హైఫై ఇచ్చుకుని ఉంటారు. దేవుడు మనల్ని రక్షించాడు, అగ్నిలో మనల్ని ఏం చేయలేకపోయింది, అగ్నిలో కూడా మనల్ని దేవుడు కాపాడాడని వారు ఎంతో మరి ఒకరికొకరు ప్రశంసించుకుని ఉంటారు. And then they look and there's Jesus. Hey, Jesus, you're in the fire with us. మరి ఇంకా వాళ్ళు కొద్దిసేపటికి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య నిలబడి ఉండడం వారు చూశారు. ఇదిగో వారు యేసు ప్రభుని చూసిన వెంటనే వారు అంటం ప్రారంభించారు కదా, ఇదిగో యేసయ్య మీరు మా మధ్యలో ఒక అగ్నిలోకి వచ్చారా అని ఆ యేసయ్యతో మాట్లాడడం ప్రారంభించారు. You have shown us through the word that you would never leave us nor forsake us. యేసయ్య మరి నీ వాక్యంలో చెప్పిన రీతిగా, వాగ్దానం చేసిన రీతిగా నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయను అనేటువంటి వాగ్దాన ప్రకారము మీరు మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా ఈ అగ్నిలో కూడా మాతో ఉన్నారా అని వారు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించారు. ఆమేన్. Can you imagine the conversation the four of them had in the fire? మరి ఆ యొక్క నలుగురు యేసుక్రీస్తు ప్రభు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఈ నలుగురు ఆ అగ్నిలో ఉండి మరి వారు మాట్లాడుకున్నటువంటి మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడుకున్నారని ఒకసారి మీరు ఊహించుకున్నట్లయితే అది ఎంతో మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. I can't even imagine what they talked about. My children, I love you so much. మరి యేసు ప్రభు ఏమన్నారో అనేటువంటిది ఆ మాటలు వారు ఏం మాట్లాడుకున్నారనే మాటలు నేను ఊహించాలంటేనే కూడా నా ఊహకు అతీతంగా ఉన్న యేసే ఒకవేళ అని ఉంటారు, ఇదిగో నా బిడ్డలారా నా కోసం మీరు ఎంత విశ్వాసంగా ఎంత తెగించి మీరు నా కొరకు జీవించారు, మిమ్మల్ని ఎంతో నేను ఇంకా అధికంగా ప్రేమిస్తున్నానని ఒకవేళ యేసు ప్రభు వారితో అని ఉంటారు. My children, this story is going to be repeated forever. ఇదిగో మరి ఈ యొక్క మీకు జరిగినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో, మీ జీవితాల్లో సంభవించినటువంటి అద్భుత కార్యం ఏదైతే ఉందో అది ఈ సృష్టి అంతం వరకు కూడా అనేక చోట్ల ఇది ప్రకటించబడబోతా ఉంది అని యేసయ్య వారితో ఒకవేళ చెప్పి ఉండొచ్చు. Your faithfulness, obedience, submission to the Lord will be told forever. మరి ఇదిగో మీ యొక్క విశ్వాస్యత, మీ యొక్క నమ్మకత్వము, మీ యొక్క విధేయత, వీటన్నిటి గురించి కూడా మరి ఈ భూమి ఉన్నంత కాలము కూడా ఆ యొక్క ప్రజలైనటువంటి వారు వినేటువంటి విధంగా ఈ గొప్ప అద్భుత కార్యాన్ని నేను ఆ యొక్క ముద్రించబోతా ఉన్నాను అని ఆ యొక్క యేసయ్య వారితో చెప్పి ఉంటారు. ఆమేన్. I keep asking myself, do I have the faith of Shadrach, Meshach, and Abednego? మరి ఇప్పుడు మీరు ఒకసారి ఒక ప్రశ్న వేసుకోండి, మరి నేను కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి మరి అటువంటి విశ్వాసం నాలో ఉందా, అటువంటి విధేయత నాలో ఉందా, అటువంటి సమర్పణ నాలో ఉందా అనేటువంటిది మీరు ప్రశ్న వేసుకోండి. You have had persecution in India for a long time. We are having it in the United States. మరి మరి మీ యొక్క ఈ భారతదేశంలో మరి అనేక సంవత్సరాలుగా మరి ఈ యొక్క క్రైస్తవులను హింసించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాగే అమెరికా దేశంలో, ప్రపంచ దేశాలన్నింటిలో ఇది చాలా కాలంగా మరి క్రైస్తవులు అనేటువంటి వారిని హింసించడం అన్ని దేశాల్లో కూడా జరుగుతూ ఉంది. Africa is having it. 89 people were killed in a church this week or last week. మరి ఆఫ్రికాలో అయితే మరి పోయిన వారంలోనో మరి ఈ వారంలోనో ఇంచుమించు 89 మందిని ఆ యొక్క మరి ఆరాధించుకునేటువంటి వారిని చర్చిలోనికి వచ్చి మరి వారు చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. How strong is your faith in the Lord? మరి ఆ యొక్క నీ విశ్వాసము దేవునిలో బలముగా ఉన్నదా, బలహీనముగా ఉన్నదా అనేటువంటిది నువ్వు ఒకసారి పరిశీలించుకో.
Oh Lord, strengthen me. Give me the courage. Give me the submission and the obedience for you. మరి ప్రభువా మరి ఆ యొక్క నాకు కూడా మరి ఆ యొక్క ఆ యొక్క దైవజనులకు కలిగినటువంటి విధంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోకు కలిగినటువంటి విధంగా విధేయత అనుగ్రహించండి, విధేయత నేర్పించండి నాయన, లోబడడం నేర్పించండి, సమర్పించుకోవడం నేర్పించండి అయ్యా అని మనం ఆ ప్రార్థన చేద్దాం. I want to be like Daniel and get thrown in the lion's den and be woken up as they cuddle around me. మరి నా జీవితంలో అయితే మరి నేను దానియేలులాగా మరి ఉండాలి. ఆ యొక్క నన్ను ఒకవేళ సింహాల బోన్లో పడవేసిన మరి ఆ యొక్క సింహాలు నన్ను ఏమి చేయకుండా నేను దేవుని ఆ యొక్క కౌగిలిలో భద్రపరిచేటువంటి అనుభవం నేను పొందుకోవాలన్న ఆశ. I want to be so faithful to God that the enemy wants to kill me. మరి ఒకవేళ శత్రువు మరి నన్ను చంపాలని అది వాడు ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉన్నా, వాడు ఎంతో భయంకరంగా నా మీదకి వాడు శత్రువు లేచినప్పటికీ కూడా మరి ఆ యొక్క వాడికి నేను భయపడకుండా మరి దేవుని రక్షణ కాపుదల్లో నేను భద్రపరిచేటువంటి అనుభవాలు పొందుకోవడానికి నాకు ఎంతో ఆశ. I don't want to have faith just to come to Zoom meetings. I want to have faith when I leave the Zoom meetings. మరి ఆ యొక్క ఏదో ఒక జూమ్ మీటింగ్ వచ్చి మీతో వాక్యం చెప్తున్నప్పుడు మాత్రమే విశ్వాసం కలిగి ఉండి జూమ్ మీటింగ్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అవిశ్వాసగా జీవించడం నాకు ఇష్టం లేదు. కానీ జూమ్ మీటింగ్ వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అధికమైన విశ్వాసంతో నేను జీవించాలన్న ఆశ. I want to be faithful, Lord. మరి అందుచేత నేను దేవునికి ఎంతగానో మరి విధేయత కలిగి ఆయన దృష్టిలో నమ్మకస్తుడుగా దీన మనస్సు కలిగి జీవించేటువంటి అనుభవాలు నేను కావాలని కోరుకుంటా ఉన్నాను. 1 John chapter 1, John is telling us that the Messiah, the salvation walked with them. మరి ఆ యొక్క మొదటి యోహాను మొదటి వచనంలో ఆ యొక్క యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మరి ఆ రక్షణ అనేటువంటిది ఆ యొక్క ఆ సృష్టి ప్రారంభంలోనే అది నిర్ణయించబడింది. ఆ రక్షకుని గురించినటువంటి మనము నేర్చుకుంటున్నాం, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్తా ఉన్నారు. He is telling us that thousands saw Jesus. Tens of thousands saw Jesus. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి ఏదో మరియ గర్భంలో జన్మించి ఆ యొక్క 30 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన వయసు అదే కాదు, కానీ ఆయన కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము మరి సృష్టి ప్రారంభం ముందే యేసు ప్రభువారు ఉన్నారని ఆయన తెలియజేస్తా ఉన్నారు. Tens of thousands heard him. They touched him. They touched his robe. He healed them. He raised from the dead. మరి ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన చేశారు. కొన్ని వేల మరి అద్భుతాలు, మరి లెక్కకు మించిన అద్భుతాలు ఆయన చేశారు. ఆయన వస్త్రపు చెంగులో రక్షణ ఉంది, ఆయన ఉమ్ములో రక్షణ ఉంది, ఆయన మాటలో రక్షణ ఉంది, ఆయన స్పర్శలో రక్షణ ఉంది. And now at Pentecost and after, they are filled with the Holy Ghost and Jesus lives in their hearts. మరి అయితే ఆ యొక్క పెంతెకోస్తు దినంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత శిష్యులందరూ కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని వారు కూడా పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. We have the same Jesus living in our hearts that the apostles did then, and all people who accept Jesus have the Christ. మరి ఆ యొక్క మనము ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము ఆ యొక్క దేవుని యొక్క బిడలంగా ఈ లోకంలో ఆయన వలె జీవిస్తూ ఆయన వలె గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయాలన్నది ఆయన ఆశ. Why does not God, who is full of love, let everyone go to heaven? చూడండి, మరి నేను సహోదరు అడిగినటువంటి ప్రశ్న మరలా మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుచేత దేవుడు అందరినీ కూడా పరలోకానికి తీసుకువెళ్ళట్లేదు, మరి కొంతమంది నరకానికి ఎందుకు తీసుకెళ్తున్నాడు అంత ప్రేమ కలిగిన వాడైతే అనేటువంటి ప్రశ్న మరొకసారి ఆలోచిద్దాం. Simply put, if they did not love Jesus on this earth, they will not go to heaven.
చాలా సులువైనటువంటి సమాధానం అండి ఈ ప్రశ్నకి. ఏంటంటే వారు ఈ లోకంలో జీవించినప్పుడు వారు ఈ లోకాన్ని ప్రేమించారు కానీ లోకాన్ని మరి ఆ యొక్క లోకంలో ఉన్న వాటిని ప్రేమించారు కానీ మనల్ని రక్షించి పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటి యేసయ్యను వారు ప్రేమించలేదు అనేటువంటిది మనకు అర్థమైపోతా ఉంది. You can be good. You can give away all of your money. You can feed all the poor in the world. But if you don't know Jesus, you go into hell. మరి ఒకవేళ నువ్వు చాలా చాలా మంచివాడవు, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా పేదవాళ్ళకి ఇచ్చేసావు, మరి వారందరినీ కూడా మరి నువ్వు ఎంతో జాగ్రత్తగా నువ్వు చూసావు, అయితే నువ్వు యేసు ప్రభువును తెలియనటువంటి వ్యక్తిగా ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకోలేని వాడిగా ఉన్నట్లయితే నువ్వు చేసిందంత వ్యర్థమే, నువ్వు నరకానికి వెళ్తావు. Verses 5 through 10 have. Go ahead and read that first, okay? మరి ఆ యొక్క మొదటి యోహాను మొదటి అధ్యాయము మరి 5 నుంచి 10 వచనాలు మనం చదువుకుందామండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. You hear me all the time telling background information for the scriptures. మరి మీరు ప్రతిసారి కూడా మరి వాక్యాన్ని వివరించేటప్పుడు దాన్ని కొన్ని ఉదాహరణలతో నేను వివరించడము అనేటువంటిది వివరిస్తాను అనేటువంటిది మీకు తెలుసు. And I know that background could be said, well, Steve, that's not in the scriptures. మరి ఒకవేళ నేను చెప్పేటువంటి ఉదాహరణలు మరి మీరు వాక్యంలో లేవు కదండి, మీరు వాక్యంలో లేని విషయాలు మీరు చెప్తున్నారేంటి అని ఒకవేళ మీరు ప్రశ్నించవచ్చు. But I believe that the Holy Spirit is guiding me to look at somebody's life. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను మరి వారిని ఆ యొక్క పాపంలోంచి బయటకు తీసుకురావడానికి మరి పవిత్రులుగా జీవించడానికి ప్రోత్సహించడానికి కొన్ని ఉదాహరణలు చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. John is saying in verse 5, we have heard from Jesus and we declare to you what Jesus is. మరి ఇక్కడ యోహాను భక్తుడు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మేము చెప్పే సంగతులు మా సొంత విషయాలు కాదు, మేము యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినప్పుడు ఆయన మాకు చెప్పినప్పుడు మేము నేర్చుకున్న విషయాలు, మేము విన్న విషయాలు మేము మీకు బోధిస్తా ఉన్నామని ఆయన చెప్తా ఉన్నారు. God is light, God is salvation, God is purity and holiness. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన ఏ పాపము లేనటువంటి వాడు, ఆయన మనలను పవిత్రులుగా చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు అని చెప్తా ఉన్నారు. Our churches in the United States, I hope not in India. మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి సంఘాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవని నేను అనుకుంటున్నాను. But I know that there are people in ministry in India that fall in this category. మరి అయితే ఆ ప్రజలైనటువంటి వారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు విశ్వాసులు అలా లేరు, కానీ పరిచర్యలో ఉన్నటువంటి కొంతమంది దైవజనులు ఆ విధంగా దేవుని పేరు చెప్పుకొని ఆ దేవుణ్ణి మోసం చేసేవారుగా, ప్రజలను మోసం చేసేవారుగా, తప్పు మార్గాల్లో నడిపించేవారుగా ఉన్నారు. If we walk in darkness but if we walk in fellowship with other Christians but walk in darkness, we lie and the truth is not in us. మరి అయితే మనము ఆ 6వ వచనంలో చెప్పబడినటువంటి విధంగా మనం వెలుగు సంబంధులమని చెప్పుకుంటూ వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటూ వెలుగులో నడవకుండా చీకటిలో నడిచినట్లయితే మనము అబద్ధికులము, మరి ఆ యొక్క సత్యమును జరిగించినటువంటి వారము అనేటువంటిది ఆ యొక్క యోహాను భక్తుడు చెప్తా ఉన్నారు.
You can go in the church every time the door opens and shout hallelujah and praise God and pray and still go to hell. మరి ఆ విధంగా నువ్వు వెలుగు సంబంధిగా జీవిస్తున్నట్టు వేషధారణ జీవితం పైకి చూపిస్తూ చీకటి సంబంధిగా నువ్వు జీవించి ఆ యొక్క అందరిలో కనిపించే విధంగా హల్లెలూయా అని చెప్పి ఆ యొక్క సంగమునకు వెళ్ళి మరి ఒక క్రైస్తవ వేషధారణ జీవితం జీవించినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవు, నువ్వు నరకానికి వెళ్తావు. Verse 7. But if we walk in the light. మరి ఆ యొక్క 7వ వచనంలో చెప్తున్నాడు కదా, అయితే నీవు వెలుగులో నడుస్తున్నట్లయితే, as he is the light. మరి ఆ వెలుగు మన యేసయ్య అయి ఉన్నటువంటి ఆ వెలుగులో మరి నీవు నడిచినట్లయితే, we have fellowship with one another. మరి ఆ యొక్క మనము ఒకరితో ఒకరము మరి ఆ యొక్క అన్యోన్య సహవాసము మరి కలిగి ఉంటాం. And the blood of Jesus covers us from the cross and purifies us from all sin. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువలో ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనల్ని ఆయన కడిగి శుద్ధీకరించి మన పాపములన్నిటిని కూడా క్షమించి మనల్ని పవిత్రులనుగా చేసి మనల్ని విమోచించే దేవుడుగా ఉన్నారు. Thank you, Lord. Amen. Thank you, Lord. Thank you for Jesus. dying on that cross for our sin. ప్రభువా నీకు Thank you వందనాలు for ప్రభువా. purifying us. ప్రభువా నీవు సిలువలో మా కొరకు మరణించినందుకు నీకు వందనాలు. నీవు సిలువలో కార్చిన పవిత్ర రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రులంగా పరిశుద్ధులుగా చేసినందుకు నీకు వందనాలని మనందరం కూడా చెప్దాం. Verse 8 says, but if we claim to be without sin, we deceive ourselves and the truth is not in us. Every man sins. మరి ఇక్కడ చూసి 8వ వచనం మనం చూస్తున్నాం కదా, మనం పాపం లేని వారమని మనం చెప్పుకునే మనమే మోసపుచ్చుకుంటాం మరియు మనలో సత్యం ఉండదు అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి ఈ వాక్యాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనం అందరము పాపులమే అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. Oh, but in 9 and 10 there's hope. There's faith, there's trust, there's an openness to go to heaven. మరి అయితే మనము పాపులముగా ఉన్నప్పటికీ కూడా మనము ఆ యొక్క దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడి మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఆయన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నారు. These are two verses we need to have on our heart. ఈ 2 వచనాలు ఏవైతే ఉన్నాయో ప్రాముఖ్యమైన 2 వచనాలు మన హృదయంలో మనం భద్రపరచుకోవాలి. ఎప్పుడు కూడా వీటిని మర్చిపోకూడదు. If we confess our sins to the Lord. మొట్టమొదటిగా మనము ఆ యొక్క మన పాపములను మనము ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. He is faithful. Jesus, God, the Holy Spirit is faithful and just. మరి మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు అనే వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. And he will forgive us of all sin. ఆయన మన పాపములన్నిటినీ కూడా ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని విడిపిస్తారని చెప్తున్నారండి. And all of this sinful nature that is inside of us, he will purify us from all unrighteousness. Hallelujah, Jesus. మరి మనలో ఉన్నటువంటి పాపము మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి పాప స్వభావం నుంచి కూడా ఆయన విడిపించి మనల్ని పవిత్రులుగా ఆయన మార్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. Faith. మరి ఈ విధంగా దేవుడు మరి ఆయన యందు మనం విశ్వాసము కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Don't have faith in me or Jonathan or Manahor or Abba or Stanley or all of you. Don't have faith in man. మరి ఇదిగో మనుషుల మీద మరి మీరు విశ్వాసం పెట్టుకోకండి, మనుషులను మరి మీరు ఆధారం చేసుకోకండి. ఇదిగో మరి అబ్బారాజు గారి మీద, మరి స్టాన్లీ మీద, మనోహర్ గారి మీద, దైవ సేవకుల మీద, మరి మీరు బాబురావు గారి మీద మరి మీరు ఆధారంగా మీరు చేసుకోవద్దు, దేవుని ఆధారంగా చేసుకోండి. Because we all have a sinful nature. ఎందుచేతనంటే మనుష్యులైనటువంటి వారు అందరూ కూడా వారు పాపము కలిగి ఉన్నటువంటి వారు, పాప స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి వారు మనకి ఏ విధంగా సహాయం చేయలేరు. Love the Lord with all your heart and all your mind, all your soul. మరి అందుచేత వాక్యంలో మరి తెలియజేశారు కదా, మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీవు దేవుణ్ణి ప్రేమించాలి అని ఆయన మనకు తెలియజేశారు. Verse 10 describes
describes hypocrisy in our relationship with the Lord. మరి ఆ యొక్క 10వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఎవరైతే దేవుని బిడ్డలుగా వారు ఆ యొక్క వేషధారణ మరి ఆ యొక్క ప్రజలకు చూసే విధంగా వారు కలిగి ఉన్నారో వారి గురించి ఈ మాట చెప్పబడింది. If we claim we have not sinned, మరి అక్కడ చెప్తా ఉన్నారు కదా, మరి మనము మరి పాపము చేయనటువంటి వారము, పాపము లేనటువంటి వారము, పరిశుద్ధులము అని మనం చెప్పుకున్నట్లయితే, if we walk in the church, if we walk in the streets, claiming we are pure and holy and do not sin, మరి మనము ఆ యొక్క సంఘంలోనికి వెళ్ళి ఆ యొక్క మనము మన గ్రామాల్లో, మన యొక్క పట్టణాల్లో, మన యొక్క వీధుల్లో మనం వెళ్ళినప్పుడు ఇదిగో నేను పరిశుద్ధునండి, మరి నేను ఏ పాపం లేనటువంటి వాడిని అని మనకు మనమే చెప్పుకున్నట్లయితే, we are a liar. మరి మనం ఆ విధంగా చెప్పుకోవడం వల్ల మరి మనం అబద్ధికులముగా ఉన్నాము అని వాక్యంలో మనం చూస్తున్నాం. And we're deceiving God. మరి ఆ యొక్క దేవుని చిత్తాన్ని మనం ఆ యొక్క దేవుని సేవ మనం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఆ విధంగా పాపం లేని వారం అని చెప్పుకుంటే మరి ఆ యొక్క మనం అబద్ధికులం అని చెప్తున్నారు. But if there can be a worst of the worst of the worst, మరి అయితే ఈ పాపంలో మరి మామూలుగా మరి పాపము చేసినటువంటి వారిలో ఇంకా ఘోరమైన అతి ఘోరమైనటువంటి పాపులుగా మనము ఆ యొక్క దేవుని దృష్టిలో మనం ఉన్నామనేటువంటిది మర్చిపోకూడదు. we make Jesus out to be a liar. మరి అంత మాత్రమే కాకుండా మనము పరిశుద్ధులమని మనం చెప్పుకుంటూ ఆ యొక్క మనల్ని మనమే మోసపుచ్చుకోవడమే కాకుండా మరి ఆ యొక్క దేవుణ్ణి కూడా అబద్ధికునిగా మనం, యేసుక్రీస్తు ప్రభువుని కూడా అబద్ధికునిగా మనం చేసేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ దైవ సేవకులు చెప్తా ఉన్నారు. We place disgrace on our Lord and Savior. మరి ఆ యొక్క దేవునికి ఆ అవఘనత, అవమానము తెచ్చే విధంగా మన మాటలు ఉంటున్నాయి. మరి దేవుడు మన ఎడల ఆయన సంతోషించట్లేదు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. And it says when we do that, His word, His Holy Spirit has no place in our lives. మన ఆ విధంగా పాపము లేనటువంటి వారమని చెప్పుకొని, మేము పరిశుద్ధులమని చెప్పుకొని మరి ఆ యొక్క మనం దేవుణ్ణి అబద్ధికులుగా చేయడం మాత్రమే కాకుండా ఆయన వాక్యము మనలో నివసించదు, మనలో పాపము మరి ఆ యొక్క నివసిస్తుంది అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నాం. We are to be faithful. మరి అందుచేతే మనము ఆ యొక్క దేవునికి ఎంతో నమ్మకస్తులుగా మరి మనం ఉండాలి. Chapter 2. మరి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనం చూద్దామండి. Verse 2. One verse. మరి ఆ యొక్క 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. Jesus died on that cross. He was resurrected. He ascended to heaven and sent back the Holy Spirit for the world. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకంలోనికి నరావతారిగా ఆయన పంపించబడి ఆ యొక్క సిలువలో ఆయన ప్రాణత్యాగం చేసి ఆయన మరణించి 3వ రోజున తిరిగి లేచి మరి ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన మన కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసేటువంటి దేవుడుగా ఉన్నారు. He didn't die for those that were elected, but just for the ones elected before the beginning of time. మరి ఆయన కేవలము మరి ఆ జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరైతే రక్షణ పొందుకోవాలని, ఎవరైతే దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మరి ఎన్నుకొనబడ్డారో, జీవగ్రంథంలో పేర్లు రాయబడ్డాయో వారి కొరకు మాత్రమే ఆయన చనిపోలేదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు కూడా ఆయన చనిపోయారు. He has died for the sins of every man, woman, and child that has lived on this earth. మరి లోకంలో జీవించినటువంటి ఆ యొక్క మరి స్త్రీ కానీ, పురుషుడు కానీ, చిన్న బిడ్డలు కానీ, యవనస్తులు కానీ మరి ఆ యొక్క అందరి నిమిత్తము కూడా వారందరి పాపాల కొరకు ఆయన మరణించారు. But everyone, did I lose you? No sir. Okay. Yes sir. Everyone has to reach out to him.
Your mama can't reach out for you. మరి ఆ ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే మరి యేసు ప్రభువును మరి చేరుకోవాలని ఆయన ఆశ. మరి నీ తల్లి దేవుని దగ్గరికి రావడం వల్ల, లేకపోతే నీ తండ్రి దేవుని దగ్గర రావడం ద్వారా నీకు రక్షణ రాదు. కానీ ఎవరికి వారే నీకు రక్షణ కావాలంటే నువ్వే దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి వాడుగా ఉండాలి. Okay, one more verse. 3. మరి ఆ యొక్క 3వ వచనాన్ని మనం చదువుకుందామండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వల్లనే ఆయన్ను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆమేన్. హల్లెలూయా. He is speaking directly to us. I know that I have come to know him if I obey his commands. మరి ఆయన ఈ మాట మన కొరకే ఆయన రాసి ఉంచి ఉన్నారు. ఏంటంటే ఎవరైతే ఆయన దగ్గరికి ఆయన ఆజ్ఞలను గైకొనే వారుగా ఉంటారో వారు ఆయన ఎరిగి ఉన్నవారుగా ఉన్నారు అని ఆయన చెప్తా ఉన్నారు. Amen. Amen. Hallelujah. Thank you, Lord. Thank you for listening to me today. మరి ఆ యొక్క దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి ఎంతో శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటానండి. దేవునికి స్తోత్రం. Thank you for letting me come to you. మరి 4 times a week to India and once to Pakistan. Thank you, Lord. మరి ఆ యొక్క మీ దగ్గరికి మరి మధ్యలోనికి రావడానికి మరి నన్ను ఆహ్వానించినందుకు 4 సార్లు మరి భారతదేశంలో వేరే వేరే భాషలు మాట్లాడేటువంటి వారి మధ్యలోనికి పిలిచారు. అలాగే పాకిస్తాన్లో కూడా మరి ఆ యొక్క ఉర్దూ భాషలో మాట్లాడేటువంటి వారి మధ్య కూడా దేవుడు మరి వాడుకోవడానికి నన్ను పిలిచారు. మరి దీని అంతటి నిమిత్తము నేను మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. 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 ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. వెరీ వండర్ఫుల్ మెసేజ్ చెప్పారు అయ్యగారు. అయితే నిన్న ఆయన లంచ్ అండ్ డిన్నర్ చేసే సమయంలో సిస్టర్ సహోదరి మరి మన అందరము దేవుని పెట్టలేం కదా, మరి పరలోకానికి వెళ్ళాలి కదా అని అడిగిందన్నారు కదా. అవునన్నా. దానికి నిర్వచనము ఈ మొదటి అధ్యాయము ఫస్ట్ చాప్టర్ 8 verse అలాగే ఉంది. మనం పాపం లేని వారమని మనం చెప్పుకుంటున్నాం ఎడలా మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఆ సిస్టర్ అడిగిన ప్రశ్నకి అదే జవాబు అని నేను అనుకుంటున్నాను. అయ్యగారికి స్టీవెన్ గారికి మీకు బాగా తెలుసు. ఇక్కడ మనంతా యథార్థంగా నమ్మకంగా ఉంటున్నామని. ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు, నేను ఏదో చెప్పేస్తున్నాను మిమ్మల్ని చెయ్యాలి అది చేయాలని. మరి మనం అన్ని వీడియో కొంతమంది ఆన్ చేస్తున్నారు, ఆన్ చేయకుండా మనం ఉన్నాము. చెప్పడంలో అన్ని కూడా మనం అందరూ కూడా అన్ని రకాలుగా చెప్తా ఉన్నాం. అవునండి, అవును, కరెక్టే. అలాగే ఇదే సమాధానం ఏంటది నేను అయ్యగారిని అడుగుతానన్న. అదే సమాధానం నేను అనుకుంటున్నాను. మళ్ళీ అదే రెండో చాప్టర్ 2 16 verse కూడా అందులో శరీరాశ, నేత్రాశ చేయడము ఇవన్నీ కూడా మనకి సంబంధించినవి కానీ వాక్యానికి లేకపోతే ప్రొవైడ్ క్రీస్తుకి సంబంధించినవి కాదు అని అక్కడ కూడా స్పష్టంగా రాయబడి ఉన్నది. కనుక మనము దేవుని వ్యక్తులు అని ఉన్నాం, కానీ మన మనలో ఎంత యథార్థత ఉన్నది మనమే పరీక్షించుకోవాలి అని నా ఉద్దేశం. అయ్యగారిని అడగండి, చెప్పండి, దానికి అయ్యగారు జవాబు చెప్తారు. కానీ వాళ్ళ వాక్యం అది చాలా ఉన్నట్టుగా చెప్పారు. Okay. First Abhiraj is telling, and today you spoke all the word very perfect word and very needed word, because we all are sinners. I am away from you, 10,000 miles away from you, living in Hyderabad. What I am doing you don't know, but I am speaking with you before you nice words, and you think I am a nice man, but actually what I am, I knows, God knows, but you don't know. That is the thing I recognized, and I have to change that attitude in my life. And so it is really touched my heart and pricked my heart, and I want to change my life, and I want to live for Christ, holy Amen. life for the glory of God, because
we are not face to face, sitting in the face to face. We are not knowing each other very closely. We are coming online and going away, and some people are coming also, they are not on switch on their video cameras also. We cannot see them and recognize them face to face also. How can we trust each other? How can we know each other? Because we are all because everybody have the sinful nature in his life, and also he is asking a question, requesting the answer of the question what the sister asked you yesterday. She's why all the people not going to heaven, very few people going to heaven, why God allow this, why the loving Lord not doing to take all the people in the world to heaven, like that. You ask, one sister asked you, he thought that answer is first chapter first John first chapter 8 verse. It is answer, like that he thinking, because if it is correct or not, and he's asking if what is the Brother Stephen. that is 8 verse. Maybe that is the answer to the question. That is we are not we if we tell we will not have sin, we are defeating ourselves. That is the verse. Yes. So that is, there is no truth in us. That is maybe that is the answer. Because Yes. Yes. Oh yes, brother. Yes, thank you. Well, అదే what- రండి, అదే. To elaborate on this man and woman and the other couple, they are trying to justify that they will go to heaven. మరి దీన్ని బట్టి వాళ్ళు ఆ వాక్యాన్ని Okay. సరిగా అర్థం చేసుకోకుండా, మరి వారు చేసేటువంటి మంచి పనులను బట్టి వారు వాళ్ళకి వాళ్ళే ఊహించుకుంటూ ఉంటారు. మేము ఈ పనులు చేస్తున్నాం కాబట్టి, మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మేము పరలోకానికి వెళ్తామని వాళ్ళు అనుకుంటారు, కానీ నిజానికి వాళ్ళు వెళ్ళరు. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే ఓకే ఎస్ ఓకే సార్. Anyone else? ఇంకా మరి ఎవరైనా అన్నా ప్రెసిడెంట్ అన్నా ప్రైజ్లాడన్నా. అన్నా ఈరోజు చాలా అద్భుతంగా అయ్యగారు ఆత్మ ప్రేరేపణతో చాలా ఖండితంగా వాక్యాన్ని చెప్పారు. అయితే స్టార్టింగ్ అయ్యగారు 1 యోహాను నుండి ప్రారంభించారు, కానీ అయితే స్టార్టింగ్ మాత్రం ఆది కాండం నుంచే చదివించి మొదలు పెట్టారు. దేవుడు మంచివాడు అనే మాటతో మొదలుపెట్టి రెండో మాటగా ఏం చెప్పారంటే, ఆదాము అవ్వలు దేవునితో చక్కగా జీవించేవారు అని చెప్పి మధ్యలో ఒక మాట, ఒక్క పండు వల్ల మానవుడు దేవునికి దూరం అయ్యాడు అనే మాట నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ పండు పాపముతో అయ్యగారు పోల్చారు. నిజమే, వాస్తవానికైతే దేవునికి ప్రతి మనిషి దూరంగా ఉండడం పాపం వల్లే దూరంగా ఉన్నాడు. అయితే చివరిగా ఏమని చెప్పారంటే, ఏది ఏమైనా మనము వెలుగు సంబంధులమై ఉండాలి, అలా మనం ఉన్నప్పుడే దేవునికి దగ్గరగా మనం ఉండగలుగుతామని చెప్పారు. ఆ మాట నాకు నచ్చింది. 100% సేవకులైనా ప్రభువు బిడ్డలైనా వెలుగులో ఖచ్చితంగా చీకటికి దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండి జీవించాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మాట, నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్పారు. ఆ మాట చాలా అద్భుతంగా వచ్చింది. అయితే ఈ రోజు నుంచి నేను 40 దినాల ప్రార్థనలో ఒకటే సమర్పించుకున్నాను. ఏంటి అంటే, ఇక ఎవరిని తిట్టకూడదు, ఎవరు తిట్టినా కూడా మనం తిరిగి సమాధానం. యేసు ప్రభు ఎలా అంటే ఆ నిరీక్షణ కలిగి మనకు మాదిరి చూపాడు. ఈ రోజు వాక్యం ద్వారా పూర్తిగా నేను ఈ కోపపడ్డ విషయంలో, పాపం చేయడం విషయంలో దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే దేవుని సమీపంగా ఉందని ఈ రోజు వాక్యం నాకు అయ్యగారి ద్వారా తెలియపరిచింది. అందుకే నేను ఇక్కడ నుండి నా సమర్పణ ఏదంటే, కోపపడకూడదు, ఎవరిని ఎదిరించకూడదు, దేవుడు చెప్పిన రీతిగా మరి ప్రార్థన పూర్వకంగా నిరీక్షణతో ముందుకెళ్లాలని ఒక సమర్పణ కలిగి వాక్యం ద్వారా బలపరచబడ్డాను. ఈ రోజు పూర్తిగా నచ్చింది నాకు. ప్రార్థన చేయండి అన్న, చాలా సంతోషం. రేపు సెకండ్ సాటర్డే సువార్తకి వెళ్ళాలి. అయితే నిన్నటి నుంచి కూడా ఏకదాటిగా వర్షం కురుస్తా ఉందన్న.
ఒకవేళ తగ్గితే సోమవారం వెళ్తాము, ప్రార్థన చేయమని చెప్పండి. Okay. Pastor Manohar is telling, and today word is very blessed in my life, and I learned many great things from the word of God, and especially you tell about the fruit, the little fruit, with little slices of fruit bring sin into the life of the people. That is the thing. Manahor, mute. సార్ Very little, Mute. very little thing, that is very little thing, we that the fruit is very little thing, but that fruit divides man and God in a big distance. So that is the thing, in our lives also sometimes the sin will look like very little, very small, That's right. but it will be affect more, and it will be take us to hell, and take us away from God, and we miss all the blessings from God. That is the thing, it is learned today. Because of the sin, we are missing all our blessings in our lives, Yeah. and that is the thing I learned today. And also you tell about the faith in God, and we have to faith in God, and also we have to trust in God. We have more hope in God, put our hope in God. That is the thing, we also learned to faith in God and trust in God, put our whole hope in God. That is the things we decided in our lives, and we want to going in all our lives, throughout all our lives. And also from all the 40 days fasting, he is trying to take out his sinful nature from his life, like anger, and especially he want to came out from anger, and with the anger he is troubling the people, and scolding them. That is the thing he want to deliver through these meetings, and because that is a sin. Anger is also sin, and Yes. scolding to the people also sin. So this time onwards, he don't want to anger to anybody, he don't want to scold to anybody. That's the thing. Holy Spirit changed his heart, and God gave him that conviction in his heart, and he will want to live for God with a pure life, and deliver from that anger in his life. Yes sir, yes sir. Praise the Lord. Thank you Jesus. Thank you Jesus. Praise the Lord. వాక్యము మీ జీవితాలకు ఎలా ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా. అన్న ప్రజలాడనా ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. ఈ రోజు చాలా వండర్ఫుల్ వాక్యం అన్న. ఈ రోజు ఎందుకంటే షడ్రక్ మిషక్ అబేద్నెగోలు వాళ్ళ సమర్పణ, వాళ్ళ విధానం అంతా మరొకసారి జ్ఞాపకం చేశారు. బ్రతికితే ప్రభు కొరకు బ్రతికి అలా జీవించాలన్న, షడ్రక్ మిషక్ అబేద్నెగోలు లాగా. నిజంగానే ఈ రోజున చిన్న చిన్న భయాలకు భయపడిపోతున్నాం అనే సేవకులం కూడా ఈ రోజున కొంచెం ధైర్యాన్ని పుంజుకుందన్న వాక్యం ద్వారా. ఈ రోజు వాక్యం ద్వారా నేను ప్రభు కొరకు అవసరం అయితే చనిపోవడానికి కూడా సిద్ధపడే ఆ వాక్యం ద్వారా ఈ రోజు నేను అంత బలపడ్డాను అన్నయ్య. చాలా చాలా వందనాలు. స్టీవెన్ సార్కి వందనాలు చెప్పండి అన్న. థ్యాంక్ యూ. Pastor Baburao is telling today's word, I am very much encouraged. You tell about Shadrach, Meshach, Abednego, and they are ready to die for God, ready to go to the flames for God, not sin before God. Same as like we also wants to live for God, because many times we are stumbling before little problems, little things. So we want to live for Christ, and we want to die for Christ. That is the thing Babu Rao taken today through the verse, because God wants us to completely submit us, completely obey to his and to him, and that is the thing I learned today. I have to come today onwards. I want to completely obey. I want to completely submit to God into his hands. Yes sir. Praise the Lord. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Thank you Jesus. Praise the Lord amma. Praise the Lord.
బాగున్నామమ్మా. ఈ రోజు వాక్యం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. అమ్మా అమ్మా ఇక చెప్పినట్టు మనం చేసిన సేవలు ఇంకా ముందుకు కొనసాగాలని, ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం తప్పుకోకూడదని ఆత్మీయంగా బలపడాలి. శత్రుఘ్న ఓకే అమ్మా, అది చాలా ఆధారం సిస్టర్ సుజాత టెలింగ్ త్రూ దిస్ అది వర్డ్ ఆదాం ద్వారాగా పాపం అని చెప్పమ్మా. మా కోసం మాత్రం కోసం కాదు, శాంతి బలహీనంగా ఉంటుంది. అమ్మ అలాగే అలాగే తప్పకుండా పాపం శాంతి. తప్పకుండా అమ్మ తప్పకుండా. ఓకే అమ్మ ఓకే. అయ్యగారి పేరేంటమ్మా? ఎజ్రా గారు. ఓకే అమ్మ ఓకే. సిస్టర్ Sujata is telling 2 days through the today's word. I really very much encouraged and I really very much blessed because we thought sin enters through Eve, but today you explained sin enters through Adam. That is the thing newly I learned today. Because of sin entered to the Adams, all men will become a sinful nature. Because of the Adam's seed, we are all become sin. We have sinful nature. That is the thing I learned today. Many times before that we thought Eve have sinned because of sin entered through Eve, like that we thought. But today God revealed the truth. Sin entered through the Adam, and through because of Adam, all the sinful nature coming to all the people. That is the thing I learned today. Thank you so much for all your time, taking your valuable time and coming to every meeting, and every Friday, every Tuesday, Wednesday, Thursday and Friday, 4 days, 4 times a week. And it's a great blessing for us. And also he's requesting to pray for her husband, Pastor Ezra, and he's going to doing the work, God's work in different places. And please uphold Pastor Ezra in your daily prayers, and Sister Sujata and their family. God will use them, and God will bless them for the glory of God. Amen. అన్నా వందనాలు వందనాలన్నా. వందనాలు. చక్కటి వాక్య పరిచయం చేసినటువంటి దైవజనులు స్టీవెన్ అయ్య గారికి, ట్రాన్స్లేషన్ చేసిన జాకిన్ చార్లెస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. జూమ్ యాప్లో పాల్గొన్న ప్రతి దైవజనులకు వందనాలు. పాపము గురించి, మరి ఆదాము అవ్వ ఏ విధంగా వాళ్ళు శపించబడ్డారు పండు తిని, దాని గురించి మరి కీర్తనల గ్రంథంలో మనం తెలియపరిచినట్లుగా దావీదు నేను తల్లి గర్భంలో నుంచే పాపములో నేను జన్మించిన వాడనని, మనలో పాపము లేని ఎడ్ల నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కారణం ఏమిటంటే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు, వేదనలు, బాధలు, రోగముల చేత మనము నీతిమంతులుగా తీర్చబడలేవు. నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. ఆయనలో పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. అంతటువంటి చక్కని వాక్య పరిచయం చేసిన దైవచేరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఇండియా ట్రిప్ కోసం ప్రార్థన చేస్తున్నాము. నా కోసం కూడా మా యొక్క నా పరిచయ నిమిత్తం నాకు చర్చి లేదు, సువార్థికుడినే. మీరే మరి నా యొక్క జీవితాన్ని మీరు కాపాడాలని, పరిచర్యలో నేను ముందుకు సాగించుకోవాలని, నాకే ఆధారం లేదు, మీరే నన్ను ఆదుకోవాలని ప్రార్థన చేస్తూ నా కోసం ప్రార్థన చేయవలసిందిగా అయ్యగారిని కోరుకుంటున్నాను. జాచిన అయ్యగారిని కూడా కోరుకుంటున్నాము. ఇవే నా మనవులు. థ్యాంక్ యూ. ఐ ఆమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పాస్టర్స్ అండ్ స్టీవెన్ అండ్ జాచిన సార్ గారు. ఓకే సార్. Pastor Paul Raj is telling and today through today's word I really very much blessed through this today's word. And Jesus said Jesus is a Lord, and he is holy, and he is very pure God, pure,
and that is because he is holy and pure, we also live a pure life. That is the thing we learn today's word. And because God said, I am holy, you also live holy life, like that God tell us and command us. And we are living in sinful nature in our sinful bodies, but we overcome the sin and live a pure life for God. That is the thing I learned today. And because through the help of Jesus Christ, through the help of Holy Spirit, we have to overcome the sin and glorify God and walk in the ways of Jesus Christ and his will, and fulfill his will. That is the thing we learned today. Thank you so much for sharing this wonderful message, and I really encouraged through the word of God. And thank you so much for sharing this wonderful message. And every time I join with you this meeting, I'm really very much blessed. I'm very much learning many great things from the word of God. That is but thank God for that. God opened the doors for me and to hear the word of God and learn many great truths from the word of God. I thank God. I don't have anything in this world. I don't have church. I don't have anything in this world, but still God chosen me to hear the word of God and live for him and know about his will, know his word. That is that is the thing I learned today. Because God loves like me, and comforts me with his word, and he wants to live with me, he wants to guide me, he wants to lead me in all my life, to use me for his glory. That is the thing I learned today. And I put my hope on God, and not to put on my hope in anybody. I trust God and go faithfully for the glory of God, like Shadrach, Meshach, and Abednego, and for the glory of God. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. ఉంటానా అన్నగారు అన్నా కొంచెం మీట్లో పెట్టుకోమనండి, మాట్లాడినప్పుడు డిస్టర్బెన్స్ చాలా ఉంది. అన్నా చాలా అంటే వాళ్ళకు పెట్టే కంటే నేనే పెట్టేస్తానన్న ఇక్కడి నుంచి. ఆ పని చేయండి, నేనే ఎందుకంటే ఇప్పుడు పెడతాను. అంటే మాట్లాడగానే వాళ్ళకి ఎందుకంటే మనం చెప్పి మళ్ళీ చెప్తే డిస్టర్బెన్స్ అవుతుంది, కాబట్టి మనం ఎవరన్నా మైక్ ఆన్ అయితే నేను ఇక్కడి నుంచి పెట్టేస్తాను. సరే సరే. అన్న ఓకేనా, ఓకే అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ వందనాలమ్మా. ప్రజలండి సార్లు సాయి గారు, స్టీవెన్స్ బ్రదర్ గారికి వందనాలండి. ఇప్పుడు వచ్చిన దైవజనులందరికీ వందనాలు. నేను ప్రకటన గ్రంథం మరి యోహాన్ గారు రాసిన వాక్యం ద్వారా నేను చాలా అమూల్యమైన మాట విన్నాను. ఎందుకంటే మేము ఏది విన్నామో, ఏది చూసామో, ఏది నిదానించామో, ఏది అనుకున్నామో, మరి అది నిత్య జీవము అని, ఆ నిత్య జీవమునకు మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇస్తున్నాం అంటున్నారు. నిజమై ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు? దేవుని యొక్క మాట విన్నప్పుడు, దేవుడు అద్భుత కార్యములు చేసినప్పుడు, దేవుడు చేసిన మేలులను బట్టి మనం ఒక సాక్షిగా నిలబడాలని చెప్పారు. అలాగే వెలుగులో ఉండి మరి దేవుడు వెలుగు ఉన్నాడు కనుక మనలో ఎంత మాత్రం చీకటి ఉండకూడదు. దేవుడిలో చీకటి లేదు కనుక మనము వెలుగు సంబంధమై ఉండాలని చెప్పారు. అద్భుతమైన మాటలతో హృదయాలను మరి ఆకర్షించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. స్టీవెన్ భద్ర గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజు వండర్ఫుల్ మెసేజ్ అండి. అయ్యారు వందనాలు. అమ్మా వందనాలమ్మా. దట్ ఈస్ సిస్టర్ that Mahalakshmi is telling, and today you tell about the verse, First John chapter 1 verse 1. That is the thing is very blessed to me. And John said that which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we have looked upon, and our hands have handled. That is the thing we experience, and telling you, that is the thing. John started his first letter, first verse. That is the thing. And he saw Jesus Christ face to face. He hear the words from God, Jesus Christ, and he knows, he heard the words of God, Jesus Christ, and he seen his own eyes. And he that is the thing he testify to God, to us, before all the people in the world, those who are reading this book. So same as like we are also testify God as like John, to testify, give our testimony to many people, and we tell
miracles and mighty things of the God did in our lives and did in our family and did in our ministry. And praise God for that. We also used by God like John, and it will be a blessing to many people. That this verse is very much encouraged me. I want to be like this John did, and I want to share the gospel in different places in Saudi Arabia and in Dubai countries and Kuwait countries, and many people will experience in the love of God and come to Jesus Christ. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. అన్న ప్రేరణ అన్న అన్న ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు బాగున్నారన్న. అన్న. బాగున్నావు అన్న? అన్న చార్లెస్ అయ్య గారు, అలాగే స్టీవ్ అయ్య గారు, అలాగే జూమ్ మీట్ లో సేవకులతో అందరూ కలిసి మాకు మనోహర్ అయ్య గారు మంచి ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారండి. మనోహర్ అయ్య గారు ఈ ప్రతి ఫ్రైడే ఇలా వస్తుంటే నాకు క్రిస్మస్ పండుగ వచ్చినట్టు ఉందన్న. చక్కగా మంచి వాక్యం ఇస్తున్న స్టీవ్ అయ్య గారు. నేను ఫ్రైడే ఫాస్టింగ్ ఉండన్నా, ఎక్కడికి వెళ్ళకుండా ఏం పనులు పెట్టుకోకుండా చక్కగా స్టీవ్ అయ్య గారికి, చార్లెస్ అయ్య గారికి, అలాగే ఇందులో ఉన్న సేవకులందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కగా ఇంకా ఎక్కువ మంది సేవకులు అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి కూడా పాల్గొని చక్కటి వాక్యం ఇలాగ నాకు దొరికినట్టు అందరికీ దొరకాలని నేను ఎంతో ఆశపడి ప్రార్థన చేస్తున్నానన్న. ఈ రోజు వాక్యం చాలా వండర్ఫుల్ అన్న. ఆదామైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడ్డాడు, కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అయితే దేవుని కొరకు హతసాక్షులుగా నిలబడ్డారన్న. అటువంటి హతసాక్షులుగా నిలబడాలని, దేవుని కొరకు ప్రాణాలను పెట్టాలని ఈ రోజు వాక్యం నాకు చాలా బాగా బలపరిచిందన్న. Pastor Stanley, Brother Stanley is telling and every time the Friday when the Friday will comes, I am waiting and I am fasting and praying and I am praying all the brothers and sisters, those who are especially Stephen sir and all the pastors and leaders coming and believers coming across India and Andhra and Telangana, Telugu speaking people, and I especially pray for all of them and God will speak them because I am very happy whenever I hear the word of God. I am very happy. I think the festival, I think every Friday is a festival in my life. Like that I feel because God is going to speaking to me and that is when the time of Christmas, how we happy and how we praise God and how we filled with the joy in our heart, same as like every Friday I filled with joy and happiness. This is every Friday I am getting Christmas in my life. That is the thing I am testifying and glorifying God. Thank you so much for your faithfulness and coming to our homes and sharing the God's word, and this is a great blessing for all of us. And also Pastor Stanley is telling today's word is changed my heart, and we don't have the sinful heart like Adam's have. We have the heart of Shadrach, Meshach, Abednego, and willing to die for God if we want to die. If the sin will not attacking us, if sin will the world will against us. That is the thing I learned today. Today onwards, I want to die for God. I want to live a holy life for God. That is the thing I learned today. Thank you so much for sharing this wonderful message. And every Friday I stop working. I don't go outside for my work. I stay in my house and want to hear the word of God. That's the thing very encouraging me, very strengthening me through the word. I'm learning many great truths from the word of God through these messages. I'm really very much encouraged. Like this, I'm praying many people will come and many people will be blessed through these Zoom meetings from all over the world in the coming days, and all over India and all over the world. Thank you so much, sir. Praise the Lord. Thank you, Jesus. Amen. 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 Hallelujah. Thank you, Jesus. Thank you. Hallelujah. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన. చాలయ్య చాలు
దీవెనలు చాలు మేలయ్య మేలు, నీ సన్నిధి మేలు చాలయ్య చాలు, దీవెనలు చాలు మేలయ్య మేలు, నీ సన్నిధి మేలు, నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. గురిలేని నన్ను గుర్తించినావే, సిలువకు సాక్షిగా నన్ను నిలిపినావే, వెల ఇచ్చి నన్ను నీవు కొనుక్కున్నావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా, వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవునికి మహిమ కలుగును గాక. స్టీవెన్ అయ్య గారికి ప్రైజ్, అందరికీ వందనాలు. మరి ఈ రోజు దేవుడు మాట్లాడిన విషయాలు మరి చాలా విషయాలు మరి అమూల్యమైన వాక్యం దేవుడు మాట్లాడి. కొంచెం మ్యూట్ లో పెట్టండి పాస్టర్ గారండి, సౌండ్ వస్తుంది. ఇక్కడ దేవుని సన్నిధిలో యోహాను సువార్త మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు రాసిన యోహాను సువార్త మొదటి సువార్తలో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది వింటిమో అనే మాటను మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆది కాండములో మరి అవాదాముల గురించి మరి మాట్లాడిన విషయాలు, వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దు, తిన్ను దినమున ఈ పండు తిన్ను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని దేవుడు చెప్పినప్పటికీ కూడా వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వాళ్ళు దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయినట్లుగా, మరి దేవుడిచ్చిన స్వేచ్ఛను ఆశీర్వాదాన్ని మహిమను కోల్పోయి ఏదేను తోట నుండి వారు బయటికి వెళ్ళగొట్టబడినారు. అలాగే మనం దేవుని సన్నిధిలో చూసినట్లయితే మనలో కూడా పాపం ఉందని, పాపం లేదని మనం చెప్పుకుంటే అబద్ధికులుగా దేవుణ్ణి మార్చుదామని ఈ విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే మనం ఆది నుండి కూడా పాపం ఏర్పడి చేస్తా ఉంది. సాతాను ఆనాడు అవ్వను ఆదామును శోధించినట్లుగా ఈనాడు మనల్ని కూడా శోధిస్తా ఉంది. పాపం అంటే వేరొకటి కాదు కానీ దేవుని మాట వినకపోవటం వల్లే పాపం. ఇంకొక మాట మనకి పాస్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే, మనకి లేనిది ఎదటి వాళ్ళకు ఉన్నది చూసి ఈర్ష్య పట్టడం కూడా పాపమే. అది పరిచర్య కావచ్చు, లేకపోతే ధనం కావచ్చు, ఇంటి విషయం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనం ఎదటి వాళ్ళని చూసి ఈర్ష్య పడకూడదు. మనం కూడా ఈనాడు దేవుని సన్నిధిలో మనకున్న దాంట్లో తృప్తిగా బ్రతకాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. సంతోషంగా దేవుడు మనకి ఇచ్చిన పరిచర్ని మనం మరణం వరకు నమ్మకంగా ఉండి, షడ్రకు మిషక్ అబేద్నెగోలు ఎలాగైతే దేవుని కోసం నిలబడ్డారో మనం కూడా అలాగ నిలబడాలని అనేక విషయాలు తెలియజేయడం జరిగింది బ్రదర్. మరి అలాగే నిజంగా మరి మనం ఆజ్ఞ అతిక్రమించకుండా ఆనాడు మరి అవ్వ ఎలాగూ దేవుని మాటను తృణీకరించిందో ఈనాడు కూడా చాలా విషయాలు మనం కూడా తృణీకరిస్తా ఉన్నాం. దేవుని మాటను వినకుండా ఉన్నాం, దేవుని మాటను పెడచెవిని పెడతాం. వేరే పాపం కాదు కానీ దేవుని మాట వినకపోవటమే పాపం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అది చేయటమే పాపం. దాన్ని మనం చేయకుండా దేవుని సన్నిధిలో ఉండాలని మరి ఈనాడు మరి దేవుడు మనందరికీ అందరికీ మరి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడని నేను నమ్ముతున్నాను. మరి అలాగే దేవుని సన్నిధిలో మనం వారు ఏదైతే విన్నారో, ఏదైతే చూసారో, ఏదైతే తాకారో మరి ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేశారు. మనకు కూడా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే మనం ప్రకటించాలి, దానిని మాత్రమే మనం నెరవేర్చాలి. దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టి దేవుని సన్నిధిలో ఉండాలి. మరి ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడి మరి నాతో మాట్లాడిన విషయాలు, మరి ఈ విషయాలన్నీ కూడా మరి నిజంగా దేవుడు అలాగూ మనందరినీ నన్ను నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. Sister Vimochana is telling today's word is a great encouragement for me, and every word you tell in 1 John chapter 1 and verse for all the 10 verses, that is all it is very blessing for me. We are failed sometimes because of the sinful nature. We are also failed some of the God's will, not we are doing against God, and we are sometimes
we thought we thought we have sinful thoughts in our mind. If we see some of the ministries is they are growing, and we see the ministries, and we feel inside some jealousy, and some my ministry also like that. I have to how I have to do, and like that we see that ministries and see that people, that is also sin. That is the thing I learned today. And also we see the bigger houses, so that time we also desire in our hearts, and I need that house, I want that house like that. That is also sinful thought. That is the thing I learned today. Thank you so much for sharing this message. And God will give everything we need, and we must humble ourselves, submit ourselves into God's hand, and going in the God's word. That is the many things, and we will live like not like Adam and disobey God, and not like Ava disobeying God's word. And we must obey God and God's word, and then God blessing will come, and the deliver us, and we remove all the sinful thoughts from our heart, live a holy life in our life. That is the thing God wants in our life. Thank you so much for sharing this message. That time I remind in the Gaya hotel, when I see your house, I began to ask that your house is very good like that. That time I don't know that is a sin. That is desiring that what we cannot have achieve. That is the thing I remind, and the great pity coming in my heart. So that time also I think like that. I speak like that, I am very much shy about my sinful thoughts and sinful nature. And please forgive me once again. I'm asking you to forgive before you all the people. You are always forgiven. Yes, brother. Yes, brother. Thank you so much, brother. Yes, yes, brother. Thank you so much for correcting us whenever we are not going in a right way, and whenever we while putting in the right thoughts, and we must and good life before Christ, holy life before Christ. Thank you so much, sir. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. ఆరాధనా 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 చాలయ్య చాలు, దీవెనలు చాలు, మేలయ్య మేలు, నీ సన్నిధి మేలు. చాలయ్య చాలు, దీవెనలు చాలు, మేలయ్య మేలు, నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరిదేనిని ఆశింపను, నే కోరను ఈ జగాన. నరకపు పొలి మేరలో నన్ను కనుగొన్నావే, కలువరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే. నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకున్నావే, నీ కుమారునిగా నన్ను మార్చినావే. ఆరాధనా 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 ఆరాధనా. చేజారిన నాకై చేజాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే. చెర నుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే. ఆరాధనా ఆరాధనా. సబిత గారు
ఫ్యూ మినిట్స్ మాట్లాడొచ్చా? అమ్మా చెప్పండి వెరీ లాంగ్ టైం నేను మీటింగ్ జాయిన్ అవ్వడం, అమ్మా. కొంచెం ప్రేయర్ పరిచర్య వల్ల కొంచెం డిలే అయింది. బట్ గాడ్ గ్రేస్ ఈరోజు నేను ఫుల్ టైం జాయిన్ అవ్వగలిగాను. దేవునికి ఎంత మహిమ కలుగును గాక. మిమ్మల్ని బట్టి, మన బ్రదర్ గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి, దైవజనులందరిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరొకసారి అందరిని చూసే భాగ్యం దొరికింది. ఐ హోప్ నా కోసం ప్రార్థన చేశారు, దానికి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. బ్రదర్ ఇల్లు చెప్పిన మెసేజ్ చాలా వండర్ఫుల్గా ఉంది. నాకు క్లిక్ అయింది ఏంటిదంటే, నవ డేస్లో అవ్వని రాంగ్ అంటున్నారు, రాంగ్ టీచింగ్. స్త్రీ వన్నే పాపం ఎంటర్ అయింది, స్త్రీయే ప్రతిదానికి మూల కారణం స్త్రీ అనేసి సమ్ ప్లేసెస్లో, నా మినిస్ట్రీలో నేను వెళ్ళిన ప్లేసెస్లో నేను విన్నది అది. బట్ ఈరోజు బ్రదర్ గారు చెప్పిన వాక్యం ఏంటిదంటే, నాట్ ఏ స్త్రీ రాంగ్, ఎల్డర్ పురుషుడు కాబట్టి, ఆదం గారు కాబట్టి ఆయన మిస్టేక్ ద్వారా ఇది వచ్చింది అనేసి. సో నేను నమ్ముతున్నాను ప్రతి ఒక్క స్త్రీ ఇంకా ప్రతి ఒక్క పాస్టర్ మైండ్లో నుండి అది పోయిందనేసి. హల్లెలూయా, ఐ బిలీవ్. వై బికాస్ అంటే ఫ్యామిలీస్లో కూడా లేడీస్ని చిన్నగా చూస్తున్నారు, పాస్టర్ ఫ్యామిలీస్లో కూడా. సో హ్యాపీ బ్రదర్ని బట్టి దేవుడు ఇంకా 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 బలంగా ఘనంగా ఆయా స్థలాలలో వాడబడాలి. నేను ప్రార్థన చేస్తున్నా, అభిషేకించబడి అనేకులు రాంగ్ టీచింగ్ నుండి రైట్ టీచింగ్ లో రావాలి యేసు నామంలో. ఎస్ ఎస్, చాలా బ్రదర్కి చెప్పండి, హార్ట్ఫుల్ గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడైతే ఇండియా వస్తారో ప్లీజ్ వెల్కమ్ మై హోమ్, మా ఇంటికి రండి. నేను వెల్కమ్ చెప్తున్నాను. చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా హార్ట్ మాత్రం ఫుల్ గా ఇన్వైట్ చేస్తుంది. ప్లీజ్ బ్రదర్ మీరు కూడా రండి. ఐ హోప్ మీరు కూడా వస్తారని నమ్ముతున్నాను. అవునమ్మా, ఖచ్చితంగా. అమ్మా, ఎక్కడ ఉంటారమ్మా మీరు? మేము మణికొండలో ఉంటాం బ్రదర్. ఎక్కడది? ఇది మణికొండ, సికింద్రాబాద్, హైదరాబాద్. ఓకే అమ్మా, ఓకే. అది హైదరాబాద్ లో 3 రోజులు ఉంటారమ్మా అయ్యగారు. వావ్ వావ్, బహుశా దేవుడు మా కోసం పంపిస్తున్నారు, ఐ బిలీవ్. అప్పుడు ఒకవేళ వీలైతే మీకు తెలియజేస్తాం. మీరు దగ్గర తురకాంజాల ఏరియాలో ఉంటారమ్మా. ఓకే, అక్కడ చుట్టుపక్కల పరిచయం చేస్తారు. ఆ దగ్గర ఒకవేళ మీకు ఆ ఏరియా దగ్గర అయితే మీరు వచ్చి కలవచ్చు. ఎస్ అన్న, మేము ఫ్యామిలీగా ఇన్వైట్ చేస్తున్నాం మిమ్మల్ని ఇంటికి రండి అనేసి భోజనానికి. అమ్మా, అదే ఒకవేళ వీలైతే వస్తామమ్మా ఖచ్చితంగా. డిస్టెన్స్ ఎంత ఉందో మరి మాకు తెలియదు కదా తుర్కాంజాల. ఓకే ఓకే, ఏ సిచ్యువేషన్ ఉన్నా అప్డేట్ ఇవ్వండి. రాకపోయినా నేను అర్థం చేసుకుంటాను, సిచ్యువేషన్ మీకు అంటే కరెక్ట్ గా లేదు అందుకోసం రాలేకపోయినా ట్రై చేస్తాను. అమ్మా ఖచ్చితంగా ఖచ్చితంగా. చాలా హైదరాబాద్ రావడం ఆయన చాలా బ్లెస్డ్. అమెరికా నుండి ఆయన హైదరాబాద్ వస్తున్నారంటే వీఆర్ ఇండియన్స్ చాలా బ్లెస్డ్. అలాంటి వాళ్ళు బికాస్ అంటే అలాంటి టీచర్స్ మన ఇండియాలో లేరు. రాంగ్ ప్రీచింగ్స్ ఉన్నాయి నా కొన్ని ప్లేసెస్ లో, నేను తిరిగిన ప్రాంతాలలో నేను విన్న ప్రీచింగ్స్లలో. బట్ ఇలాంటి వాళ్ళు రావాలి. తోమ వలె భూమిని తలకిందులు చేసేవాళ్ళు. తోమ ఎట్లయితే హైదరాబాద్ అంటే మన భారతదేశానికి వచ్చేసి ఎలా అయితే మన రక్షణ వచ్చిందో అలా ఇలాంటి వాళ్ళు రావాలని నేను ఎవ్రీడే ప్రార్థన చేస్తూ ఉంటాను. చాలా చాలా హ్యాపీ. ఇంకోటి షద్రక్ మెషక్ గురించి కూడా చెప్పారు బ్రదర్ గారు. ఎస్, నవ డేస్లో ఎవరికి ఆ డేరింగ్ లేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ బట్టి వెనకంజ వేస్తున్నారు. పరిచయలో కానీ ఫ్యామిలీ పరంగా ఎన్ని వచ్చినా కూడా కొన్ని సిచ్యువేషన్లో పరిచయలో నిలబడలేకపోతున్నారు. బట్ నేను అనుకుంటున్నాను ఈ ప్రీచింగ్ ఇప్పుడు విన్న ఆ మెసేజ్ ద్వారా అనేకులు బలపడ్డారని, దేవుడిలో నిలబడతారని, ముందుకు వస్తారని, దేవుని కోసం ఘనకార్యాలు చేస్తారని. హల్లెలూయా. ఓ రబషేకెలో తోరికా రబషేకెలో. థాంక్ యూ బ్రదర్, థాంక్ యూ సో మచ్. Sister Sabita is do you remember Sister Sabita? She is the first time 4 years before she is coming regularly to our meetings from 2 years and she is very much blessed through the meetings and she is a little bit busy with the ministry and meanwhile
he didn't join, but today he joined complete time and spending complete time and hear the God's word. God spoke to her and many great things from the word of God. And especially we thought Eve is a sin, is doing the sin, and because of Eve sin enters into the world, like that we thought, but that is the wrong thing. But through Adam only sin enters into the world. That is the thing you tell today, and it is very much blessing to all of us too, because people look for the women, and they are look like that they are their servants. They are very little like that they thought, but the God's sight that is not good. And many preachers also, many pastors also, and looking their wives very little. Through this word, because of the today's word, because of preachers like you, people will be encouraged and pastors will be open their eyes and give the priority, because the head of the house is man is the head of the house. So man will be a role model. Man will be live a holy life. The Adam did not do that. Because of that the sin enters into the world. That is the real good message. And thank you so much for sharing this wonderful message. And also whenever you come to Hyderabad, she is inviting to her house for a dinner, because she is also living in Hyderabad. And if you have time, we will also go to sister's house and have some dinner, lunch, and fellowship with her family. And he is inviting to all of us, as Thomas came to India, same as like God will send people, missionaries like you to India, many people, more times, because India needs this type of preaching, this type of real preaching, not wrong doctrine. This is the real doctrine people need. That is the thing. We are inviting you, heartfully inviting to our India, every year twice, and coming to India and share the God's word, and reveal the great and mighty truths from the word of God. Thank you so much, sir, for sharing this wonderful message. Thank you so much. And we have to remember, it's the Holy Spirit, it's God that's called us. Yes, amen. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుని బట్టే మరి ఆ యొక్క మరి కార్యాలన్నీ కూడా మనం పరిశుద్ధాత్మ సహాయంతో మనం చేయగలగాలి. ఆమేన్. And I'm sorry, I'm printing work I need to do, so I have got to go. Yes sir. Okay sir. Okay okay sir. Okay, thank you so much for spending your valuable time among us, and please pray and close this meeting, sir. Yes. Father, we thank you that we can meet together on Zoom. ప్రభువా, మరి మీ జూమ్ ద్వారా మరి మేము కలుసుకుని మరి మీ మాటలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. You have blessed us so much with your word. ప్రభువా, నాయన మీరు చేసినటువంటి నాయన మీ చేతి పనులను చూసి నాయన మేము ఎంతో నాయన మరి వాటిని గురించి ఆలోచించడం వల్ల మేము ఎంతగానో దీవించబడ్డాం. I love what Abba said. He said, you don't really know me. మరి సహోదరుడు అబ్బురాజు గారు చెప్పినటువంటి విధంగా, నేను ఎటువంటి వాడినో మీకు తెలియదు, మరి కేవలం నన్ను ఆన్లైన్లో మీరు చూస్తున్నారు అంతే అని చెప్పాడు. And you don't know me either. అలాగే మరి నేను ఎటువంటి వాడినో కూడా వాళ్ళకు తెలియదు ప్రభువా, మరి అది సత్యమే. But God knows our hearts. అయితే దేవుడు మరి మనందరి యొక్క హృదయాలు తెలిసిన దేవుడు నీవని నేను స్తుతిస్తా ఉన్నావు. He knows if we're playing games, if we're playing church, if we're playing preacher. మరి మేము ఒకవేళ ఆ సేవకులతో మరి సేవ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉండొచ్చు, లేదంటే మరి పరిశుద్ధులుగా ఒకవేళ మేము నటిస్తూ ఉండొచ్చు, పాపంలో జీవిస్తూ ఉండొచ్చు. మరి ఆ యొక్క సంఘ బిడ్డలు మరి ఆ తప్పు మార్గంలో మేము జీవిస్తామనే మరి వారికి మంచి మార్గాలు బోధించే వారి వేషధారణ వారిగా మేము ఉండొచ్చు. Today's message from God is for us to each one evaluate our love for him. మరి ఈరోజు నాయన మీరు మాతో
మరి మా అందరి జీవితాల్లో మేము ఎలాగ జీవించాలి, ఎలాగ మేము మా జీవితాలను కట్టుకోవాలి, ఎలాగ మీకు ఇష్టకరంగా మీరు జీవించాలి అనేటువంటిది మాకు స్పష్టంగా మీరు తెలియజేసినందుకు నీకు వందనాలు. Let us evaluate whether we're playing games or whether we truly love him and trust him to walk in the fire. నాయన మరి నాయన మేము ఇంతకుముందు జీవించినటువంటి విధంగా నాయన వేషధారణ జీవితం జీవించి ప్రజలకు మాత్రమే కనిపించే విధంగా మంచివారిగా జీవించినట్లుగా నటిస్తూ మమ్మల్ని మేము మోసం చేసుకొని మిమ్మల్ని మోసం చేస్తూ ప్రజలను మోసం చేసినటువంటి వారం కాకుండా నాయన మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె నాయన అగ్ని వంటి సమస్యలు ఎదురైనా నీ కొరకు సాక్షులుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. Lord, I desire to be with you all the time. ప్రభువా నాయన మరి నాయన నీతోనే నాయన నా సమయం అంతా కూడా గడపాలని నీ సన్నిధిలో ఉండాలని ఆశయ నీకు వందనాలు. I pray for your blessings on all of my brothers and sisters. ప్రభువా నా ప్రియమైన సహోదరులందరూ నాయన సహోదరుల మీద నాయన నీ ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు. In spite of all of the fear that the media and the world tries to put in our hearts. నాయన మరి బయట జరిగేటువంటి విషయాలు నాయన మరి న్యూస్ ఛానల్స్లో మరి ఆ వార్తల్లో వింటున్నటువంటి విషయాలను బట్టి నాయన మేము భయపడి కలవరం చెందకుండా నాయన నీ వాక్యము వెలుగులో నాయన నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన సహాయం కొరకు నీకు వందనాలు. Strengthen us to walk in faith. ప్రభువా విశ్వాసంలో ఇంకా బలపడడానికి నాయన నీతి మార్గంలో ముందుకు సాగిపోవడానికి మీరు మాకు సహాయం చేయండి. Lord, we just praise you and thank you in Jesus' name. ప్రభువా నాయన నీకే నాయన మేము నాయన సమస్త విధమైన స్తుతి మహిమ ఘనత ఆరోపించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. I will see you Tuesday. See you Tuesday, sir. Thank you so much, sir. Okay. Bye-bye. Bye, sir. Bye, sir. Bye.